ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన దేవుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి మీ యొక్క సన్నిధిలో పరిశుద్ధులతో కలిసి ఆరాధించే కృపనిచ్చిన దేవుడ స్తోత్రములు. ఇప్పటి వరకు ఎవరు సామర్థ్యం కలదు వారు స్వరాలు విప్పి పాటలు పాడి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా లేఖనాన్ని చదివి ఉన్నాము. ఓ ప్రభు, మరి అనేక వర్తమానాల్లోంచి మీరు చెప్పినటువంటి మరి మాటలు మేము చదివి ఉన్నాము. మా ప్రభు దాన్ని మీకు స్తోత్రములు. సంఘము ఈ చివరి దినాల్లో ఎలా ఉండాలో, ఎలా సిద్ధపడాలో, మరి ఆ సంఘం సిద్ధపరచడానికి వచ్చిన వర్తమానికుడు ఎవరో, ఇవన్నీ కూడా ప్రభు మరి మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రములు. మీకు బలపరచండి, నడిపించండి. ఇప్పుడు మోకరించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభు, మరి ఆదరించి అంతవరకు మీ నాయకత్వంలో మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రాంతాలను అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సహోదరుల్లో చాలా మంది రావాలనుకుంటే ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన దేవాది దేవుడైన క్రీస్తు నామంతో శుభాభివందనాలు తెలియజేస్తాం. మరి మనం గత వారం చెప్పుకున్నటువంటి సందేశము 7 దర్శనములు. 7 దర్శనాల్లో ఎన్ని పూర్తి చేసుకున్నాం? 4 పూర్తి చేసుకున్నాం. 5వది మధ్యలో వదిలేసాం. గత 2-3 వారాలుగా మేఘం గురించి ఎక్కువగా ప్రేరేపణ వస్తుండటం, దీని మీద దరిదాపుగా నేను ఒక 10-15 పేజీల పైనే మరి రాసిపెట్టి ఉంచాను నేను ఈ మేఘం గురించి మాట్లాడదాన్ని. మనకి ఈ దర్శనాలు పూర్తి చేసుకుంటే మనం మేఘం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ మేఘము ఏ రూపంలో దిగి వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ యొక్క పతనము 5వ దర్శనంలో స్త్రీ యొక్క పతనము. స్త్రీ ఎప్పుడైతే ఓటు హక్కుని పొందుకుందో, ఓటు హక్కు పొందుకున్న తర్వాత ఆమె పురుషులతో పాటుగా సమానంగా హక్కును కోరుకుంటా ఉంది. ప్రతి రంగంలో కూడా స్త్రీ మరి పెత్తనం చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఎప్పుడైతే స్త్రీ ఓటు హక్కును పొందుకొని బయటకు వచ్చిందో, ఆ బయటకు వచ్చిన స్త్రీ నైతికంగా పతనం అయిపోయింది. ఆమె తన స్థానంలో ఉన్నంతకాలం కూడా గౌరవంగానే ఉంది. దేవుని వాక్యానికి లోబడే జీవించింది, పురుషునికి లోబడే జీవించింది. కానీ ఎప్పుడైతే స్త్రీ బయటకు వచ్చి పురుషులతో పాటుగా మేము సమానమే, పురుషులతో పాటుగా మేము అన్ని రంగాల్లో మేము కూడా రాణించాలి, మాకు రాజకీయం చేయాలి, మేము కూడా ఉద్యోగాలు చేయాలి, మేము కూడా అన్ని రంగాల్లో ఉండాలి అని ఎప్పుడైతే స్త్రీ ఓటు హక్కును పొందుకుని బయటకు వచ్చిందో, అప్పుడు ప్రపంచము మరింత నైతికంగా పడిపోయింది. స్పష్టంగా చెప్తున్నారు, పురుషులు ఉద్యోగాలు చేయడానికి
ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు ఖాళీగా తిరుగుతుంటే పురుషుల యొక్క స్థానంలో స్త్రీలు ఆ ఉద్యోగాలను భర్తీ చేసి, చూడండి, పురుషులు చేయాల్సినటువంటి జాబులు, ఉదాహరణకి కృష్ణంగా చెప్పారు, ఒక పోలీస్ ఉద్యోగం చేయాలంటే అది ఎవరు చేయాలంటే పురుషులు మాత్రమే చేయాలి. ఎందుకంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సు పురుష వస్త్రాలు. అవి దానికి ఒక కోడ్ ఉంది, యూనిఫామ్ ఉంది ఆ సంస్థకి, ఆ శాఖకి. వాళ్ళు ఆ యూనిఫామ్ మాత్రం ధరించాలి. ఆ జాబ్ అంటే ఆ ఉద్యోగం, దానికి పెట్టిన పేరేంటి అంటే స్వేచ్ఛ. కృష్ణ గారు 1933 సంవత్సరంలో చూసినటువంటి ఈ దర్శనము మరి మన కాలంలో పూర్తిగా నెరవేర్చబడుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు 35లో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది స్త్రీకి. మరి మన ఇండియా దేశంలో 1950 సంవత్సరంలో మరి ఓటు హక్కు సంపాదించింది ఆమె. ఎప్పుడైతే ఓటు హక్కును పొందుకుందో ఆ ఓటు హక్కు ద్వారా స్త్రీ పూర్తిగా, ఇక్కడ మనం స్పష్టంగా చెప్పారు, మనం సమాజంలో ఉన్న అందరి స్త్రీలు మనం తప్పు పట్టట్లేదు. కానీ ఎవరైతే తమ స్థానాలను విడిచి, స్పీకర్ ఆఫ్, ఎవరైతే తమ స్థానాలను విడిచి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి పురుషుల యొక్క స్థానంలో నిలబడి వాళ్ళు తమకు తాముగా మేము స్వేచ్ఛను కోరుకుంటున్నాము, మేము పురుషులు దేనికి తక్కువ కాదని చెప్పి పురుషుని పైన ఏలుబడి చేయాలని చూస్తున్నారో ఆ స్త్రీల గురించి మాత్రమే క్రీస్తుమణంగా చెప్పారు. ఆ స్త్రీ యొక్క పత్రం గురించే, మొత్తం అందరి గురించి మాట్లాడలేదైనా. స్త్రీ మరి ఆ యొక్క 1933 సంవత్సరంలో క్రీస్తుమణం చూసినటువంటి యొక్క దర్శనము మరి ఇప్పుడు మన కాలంలో పరిపూర్ణంగా ఆ యొక్క దర్శనం నెరవేర్చబడుతోంది. స్త్రీ ఓటు హక్కు, స్త్రీ మరి ఆమె పూర్తిగా దిగజారిపోవటము, ఆమె యొక్క వస్త్రాలు, ఇవన్నీ కూడా సమాజాన్ని మరింతగా పాపంలోకి పడవేసే విధంగా ఒక స్త్రీ యొక్క మానసిక స్థితి ఆ విధంగా దిగజారిపోయింది. ఆమె ఆ వస్త్రాలని తగుమాత్రపు వస్త్రాలంటే ఆమె తక్కువ వస్త్రాలంటే ఈ విధంగా తీసుకొని, తగుమాత్రపు వస్త్రాలంటే అలంకరణ అంటే ప్రపంచం ఈ విధంగా తీసుకుందంట. ఎక్కువ వస్త్రాలు ధరించడం వల్ల బరువు అయిపోతున్నాయని తక్కువ వస్త్రాలు వేసుకుని సమాజాన్ని పాపంలోకి నెట్టివేసి ముఖ్యంగా పురుషుణ్ణి పాపంలోకి నెట్టివేయడానికి సాతాను వాడుకునే ఆయుధము స్త్రీ. రేపొద్దున ఎవరైతే మేల్కోలేదో ఆ స్త్రీల పైన పెద్ద నింద పడబోతుంది. ఆదాము చెప్పాడు, ఎప్పుడైతే అవ్వ ఆదాములు ఇద్దరు కూడా పాపంలో పడిపోయారో ప్రభువు చదువుతున్నారు. చూడండి ఒకసారి, ఆదికాండం చూడండి ఒకసారి, 3వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు నేను? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నా నేను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను, అది ఆదాము ఏం చేశాడు? పాపములో భాగమయ్యాడు, పాపం చేశాడు. ప్రభు వచ్చి అడిగారు, ఆదాము ఏంటి ఎక్కడున్నావు? ప్రభు, నీ స్వరాన్ని విని నేను దాక్కున్నాను. ఎందుకు భయపడ్డావు నువ్వు? నేను తినొద్దని చెప్పిన ఫలాలను తిన్నావా? అయ్యా నేను చేయలేదు, నేను ఈ పొరపాటు నేను చేయలేదు, నా అంతటా నేను చేయలేదు. ఎవరిచ్చారు? నీవు నాకు ఇచ్చినటువంటి ఆ స్త్రీ నాకు ఇచ్చింది. నింద ఎవరి మీద పడింది?
మరి ఆయన చెప్పొచ్చు కదా, తప్పు అమ్మా, మరి తినదని చెప్పాడు ప్రభు, మనం ఈ పళ్ళు తినకూడదు, ఎందుకు నువ్వు దేవుడికి చెప్పిన మాటకి వ్యతిరేకంగా నువ్వు వచ్చావు అని ఆదాము అప్పుడే అట్లా తీసి పడేయచ్చు కదా. పడేశాడా? తినేశాడు. కొన్ని తిన్నవాడు పాపంలో భాగస్వామి అవుతున్నాడా? ఏమన్నాడు? నేను తినలేదు, నేను తేలేదు. ఎవరు తెచ్చారు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. కాబట్టి ఈ ప్రపంచంలో అనైతికంగా జారిపోతున్న స్త్రీలకి వర్తమానం చెప్తా ఉంది, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. నీ వలన ఎంతమంది పాపంలో పడిపోతున్నారో, ఎంతమంది వ్యభిచారమత్తులైపోతున్నారో, ఎంతమంది దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నారో వారందరి తరపున తీర్పులో నిలబడాల్సి ఉంటుంది. నువ్వు కట్టుకున్న వస్త్రాలు, నువ్వు మాట్లాడిన మాటలు, పురుషుల్ని చెరపడానికి నువ్వు పన్నిన పన్నాగాలు, వీటన్నిటి నిమిత్తము ఒక దినాన నీవు తీర్పులో దేవుని ఎదుట నిలబడాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని మరింత కఠినం చేశాడు. ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళలేదు ఆయన. ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశారు? మరింత కఠినంగా మార్చాడు ఆయన. అప్పట్లో ధర్మశాస్త్రంలో ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు వ్యభిచారం చేస్తేనే పాపం, వాళ్ళిద్దరు కంటికి కనబడితేనే రాళ్ళతో కూడా చంపాలి. కానీ ఇప్పుడు ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ వ్యామోహం చూపు చూస్తే, ఇదిగో ఈ పురుషుడు బాగున్నాడే అని ఒక వ్యామోహం చూపు చూసినా, ఒక స్త్రీ పురుషుడు ఒక స్త్రీ వైపు ఈ స్త్రీ బాగుందే అని తన మనసులో అనుకున్నా అదేమవుతుందంట? వ్యభిచారము చేసిన దానికన్నా పాపం అవుతుంది. ఈ సంగతి మనకు తెలియదు కదా, మన ఆలోచనలకు తెలుస్తూ ఉంటుంది, బయట ఎవరికి తెలియదు కదా. మన తలంపుల్లో ఉన్న మాట బయట చుట్టుపక్కల ఎవరికి తెలీదు. ఒక పురుషుడు వెళ్తా ఉంటే ఒక స్త్రీ అనుకున్నది, ఆహా ఇతను హైటు, ఇతను వెయిట్, ఇతను రంగు, ఇతని కలరు, అన్ని చూసి ఎంత బాగున్నాడు, ఎంత ఉద్యోగం ఉంది అని పడిపోతూ ఉంటారు. వాళ్ళు మోజులో పడుతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు అలా ఆలోచించావో నీ మనసులో ఏమవుతుంది? నువ్వు అతనితో వ్యభిచారం చేసిన దానికన్నా పాపం. ఒక పురుషుడు కూడా అంతే. ఒక స్త్రీ వైపు చూసి, అతని యొక్క ఆమె యొక్క శరీర సౌష్ఠవాన్ని చూసి అతను వర్ణించుకుంటూ ఎంత అందంగా ఉంది, నాకైతే భారీగా ఉంటే సరిపోద్ది అని అతను ఎప్పుడైతే మనసులో ఊహించుకుంటున్నాడో ఏమవుతుంది? వ్యభిచారం చేసిన దానికన్నా కూడా భయంకరమైన పాపం అవుతుంది. అందుకే యేసుక్రీస్తు వచ్చి ఈ పాపాన్ని మరింతగా మీరు దూరంగా ఉండడం కోసము, మీకు అర్థం అవడం కోసము, వ్యభిచారం చేస్తే కాదు, మీకు ఆ తలంపు వస్తేనే మీకు పాపం చేసినట్టుని ధర్మశాస్త్రాన్ని ఆయన మరింత కఠినతరం చేశారు. ఒకటి ప్రియమైన సహోదరులారా, మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలరో అంత జాగ్రత్తగా ఉంటే మంచిది వస్త్రాల విషయంలో. కానీ అలా అని చెప్పి పురుషులకేమీ మినహాయింపు ఏమి లేదు. అలా దేవుడు ఆదామును విడిచిపెట్టలేదు. స్త్రీ ఇచ్చింది కాబట్టి ఓకే నువ్వు మంచిగానే ఉన్నావు అని చెప్పి ఆదాము దేవుడు విడిచిపెట్టలేదు. అవతో పాటుగా ఆదామును కూడా పంపించేశాడు బయటికి. పురుషుడికి ఏమి దీంట్లో మినహాయింపు ఏమి ఉండదు. పాపం అన్న తర్వాత ఎవరైతే చేశారో అందరికీ ఒకే రకమైన తీర్పు ఉంటుంది. కానీ ముఖ్యంగా దానికి కారకురాలుగా స్త్రీ ఉంటుంది. స్త్రీ అవ్వ ఏదేళ్ళలోకి ఆదాము కొన్ని యుగాల పాటు ఉన్నాడు ఒంటరిగా. ఏదేళ్ళలో ఆదాము ఒక్కడే ఏదేళ్ళలో కొన్ని యుగాల పాటు ఉన్నాడు. కానీ ఏదేనికి ఎలాంటి పాపం కనపడలేదు. కానీ ఎప్పుడైతే అవ్వ ఉత్పత్తిగా ఆదాము నుంచి తీయబడిందో పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించే కొరకే కొంచెము బలహీనంగా దేవుడు స్త్రీని తయారు చేశాడు. సాతానికి అవకాశం ఇచ్చే విధంగా స్త్రీని తయారు చేశాడు. ఇప్పుడు ఎలాగైతే ఒక స్త్రీ తన యవ్వన దశలో ఎలాగైతే నా భర్త ఎలా ఉండాలి, అలా ఉండాలి, హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, దేహదారుడితో ఉండాలి, మంచి చదువు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, ఎలా ఉండాలని చెప్పి ఒక స్త్రీ ఎలాగైతే ఊహించుకుంటుందో ఆ రోజున అవ్వ కూడా అదే మనస్తత్వంతో ఉంది. ఆల్రెడీ దేవుడు తన కొరకు ఒక భర్తను నిర్ణయించాడు, పక్కన ఉంచాడు. ఆయన అక్కడున్న భర్తను విడిచిపెట్టి తన ఆలోచనలు, స్త్రీ అవ్వ యొక్క ఆలోచనలు ఎటులిపోయినంటే, తన ఆదాము కంటే ఎత్తుగా ఉన్నవాడు, ఆదాము కంటే దేహదారుఢ్యంగా ఉన్నవాడు, ఆదాము కంటే మాటశైలిగా ఉన్నవాడు, ఆదాము కంటే గొప్పగా అందంగా ఉన్నవాడు చూసి ఆమె అతనితో సంభాషించడం, అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఎందుకు అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు అని నిరూపించుకోవాలి అంటే ఈ లోకానికి ఏమి రావాలి? పాపం రావాలి. పాపము వచ్చేదానికి వాడుకున్నటువంటి ఏకైక మార్గమే స్త్రీ. అలా అని చెప్పి దేవుడు స్త్రీని తక్కువ చేయలేదు.
చాలా మంది ఈ విషయాలు విని, అయితే స్త్రీని దేవుడు ఈ విధంగా వాడుకుని వదిలేశాడా? లేదు లేదు లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఆ సర్వశక్తిమంతుడు తను ఏది చేయాలనుకున్నారో ఆ పనిని ఒక విధానంలో ఆయన ప్రణాళికబద్ధంగా చేశాడు. ఆయన కావాలనుకుంటే అబద్ధ సంబంధం లేకుండా పాపను రప్పించగలడు. ఆయన కావాలనుకుంటే ఆదాముతో సంబంధం లేకుండా దేవుడు భూమి మీద జనాన్ని నింపగలడు. కానీ దేవుడు ఒక ప్రణాళిక ఆయన వేసుకున్నాడు. ఆయన ఆ ప్రణాళిక ప్రకారంగా చేయాలనుకున్నారు. కాబట్టి ఆ యొక్క చట్టానికి ఆయన కూడా లోపడ్డారు. ఆ చట్టానికి ఆయన కూడా లోపడ్డారు. ఆయన అబ్రహాం దగ్గరికి డైరెక్ట్ గా దిగి వచ్చాడు. ఆయన సినాయి పర్వతం దిగి వచ్చాడు. ఆయన యాకోబు దగ్గర దిగి వచ్చాడు. ఆయన అలాగే యేసుక్రీస్తు రూపంలో ఆయన డైరెక్ట్ గా దిగగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన యేసుగా పరలోకం నుంచి ఆయన మేఘాల మీద కూర్చొని కిందకి రాగలడు. ఆయన దేవుడు ఆ విధంగా చేయలే. ఆయన ఎలాగైతే ఒక చట్టాన్ని పెట్టాడో ఆ చట్టానికి ఆయన లోబడ్డాడు. ఒక స్త్రీ గర్భము ద్వారా స్త్రీ ప్రసూతి శిశువులు భూమికి రావాలి. ఆమె గర్భవేదన పడి బిడ్డలు కనాలి. అది మానవ భూమి నిందించాలి. అది ఎప్పుడైతే అవ్వని దేవుడు చెప్పించాడో ఆ చట్టానికి ఆయన కూడా లోబడ్డాడు. కాబట్టి కన్య మరియ గర్భంలో ఆయన తనను తాను ప్రవేశపెట్టుకుని ఆయన కూడా స్త్రీ గర్భము ద్వారానే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు చట్టానికి లోబడుతున్నాడు ఆయన. కాబట్టి క్రీస్తు బ్రహ్మం యొక్క దర్శనాల్లో 5వ దర్శనము స్త్రీ యొక్క ఓటు హక్కు, స్త్రీ యొక్క పతనము లేదా పడిపోవటము, అనైతికత చర్యలు, వాళ్ళు మరి అంజూరపు ఆకులు లాంటి వస్త్రాలు ధరించటము మనం ఇప్పుడు చూస్తున్నాం. మన చుట్టే ఉన్నారు. ఇంతకుముందు మనం ఎక్కడో మనం ఫోటోల్లోనో వీడియోలోనో చూసేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు ఆ వస్త్రధరణ, ఆ పాశ్చాత్య దేశాల ఆ పోకడి ఎక్కడికి వచ్చింది అంటే మనకు వచ్చేసింది. వీళ్ళు పాపం చేసిన అపవాదములు దేవుని చిత్తానికి వెళ్ళి లోబడి ఆయన ఏం చెప్తున్నారో ఆయన ఇచ్చే వస్త్రాలు ధరించుకోవడానికి బదులుగా వీళ్ళు సొంతగా ఆలోచించారు. మనం దిగంబరులుగా ఉన్నాం కాబట్టి మనము మన యొక్క దిశలో మనం కప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమున్నాయని గబగబా సొంత సిద్ధాంతాలతో, సొంత ఉద్దేశాలతో అక్కడ ఉన్నటువంటి ఆ అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకుని వాళ్ళిద్దరు కూడా వస్త్రాలు ధరించుకున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవునికి ప్రణాళిక అది కాదు. వాళ్ళు పాపం చేయటమే ఒక తప్పు అనుకుంటే మరలా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ సొంత నిర్ణయం చేశారు వాళ్ళు. కాబట్టి దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడి, నేను నీకు ఇస్తానన్నది అంజూరపు ఆకులు కాదు అని ఆయన ఒక గొర్రె పిల్లని వధించి దాని యొక్క చర్మాన్ని తీసి వాళ్ళకి చొక్కాలకి ఇచ్చాడు. ఆయన దేవుని యొక్క చిత్తానికి లోబడ్డానికి బదులుగా మనం పాపం చేస్తున్నాం. ఆ పాపాన్ని సరి చేసుకోవడానికి బదులుగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక పనులు మనం చేస్తూ ఉన్నాం. దానివల్ల స్త్రీ మరింత హీనమైన దిశకు చేరిపోయింది. ఈ 5వ దర్శనము మన కాలంలో మరింత పరిపూర్ణంగా మన కళ్ళ ఎదుట నెరవేర్చబడుతూ ఉంది. ఈ యొక్క 5వ దర్శనము నెరవేర్చబడే సమయానికి క్రీస్తు పరిపూర్ణంగా భూమి మీదకి రావాలి. ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. 7 దర్శనాల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు ఇవి. హల్లెలూయా. తర్వాత చూడండి 6వ దర్శనము. 6వ దర్శనము చదవండి. లౌకిక నాకు తెలియదు. 6వ దర్శనములో అమెరికాలో ఒక అందమైన స్త్రీ లేచినది. ఆమె మేటి అయిన రాజవస్త్రము ధరించి ఉండెను. ఆమెకు పూర్తి అధికారం ఇవ్వబడినది. చూచుటకు ఆమె ఎంతో సౌందర్యవతిగా ఉన్నది. కానీ ఆమె యందు చెప్పశక్యము కానీ ఘోరమైన కఠినత్వము కనిపించినది. ఆమె అందముగా ఉన్నను మిగుల క్రోధమును కలిగిన స్త్రీగా, నీచ స్త్రీ అయి, యుక్తిగల స్త్రీ అయి, వంచించు స్త్రీ అయ్యుండి జనుల మీద అధికారము ప్రయోగించుచు దేశమంతటిపై అధికారము చలాయించెను. అటువంటి ఒక స్త్రీ లేఖనంలో స్త్రీగా చిత్రించబడి ఉన్న ఆ విధమైన గుణ లక్షణములు కలిగిన ఒక సంఘ శాఖ లేచి వచ్చేకు ఇది సూచనగా ఉన్నది. ఆమె ఇది 6వ దర్శనము. ఈ 6వ దర్శనంలో ఒక స్త్రీ లేస్తూ ఉంది. ఆమె చూడడానికి చాలా సౌందర్యవతి. ఆ స్త్రీ చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ చెప్పశక్యము కానీ కఠినమైంది. అంతేకాకుండా ఆమె ఎలాంటిదంట? నీచమైంది. అంతేకాకుండా క్రోధము కలిగిన స్త్రీ, చెప్పశక్యము కానీ కఠినమైన హృదయము కలిగిన స్త్రీ. చూడడానికైతే
చాలా అందంగా ఉంది, సౌందర్యవతిగా ఉంది. కానీ ఆమె హృదయం మాత్రము చాలా కఠినంగా ఉంది. ఇది 6వ దర్శనం. 6వ దర్శనంలో విశ్వణము ఈ యొక్క స్త్రీ లేవడం చూశారు. ఈ స్త్రీ అనగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి భూ సంబంధమైన స్త్రీ గురించి కాదు. ఈ స్త్రీ అనగా సంఘం గురించి మాట్లాడతాడు ఆయన. ఈ స్త్రీ లేస్తూ ఉంటుంది. ఈ స్త్రీ అమెరికా మీద అధికారం తీసుకుంటూ ఉంటుంది, అమెరికా పైన పెత్తనం చేస్తూ ఉంటుంది. బైబిల్లో మనం గమనించినప్పుడు ఈ స్త్రీ మనకు కనపడుతూ ఉంటుంది. ఎవరు ఈ స్త్రీ అంటే రోమా సంఘం. ఎవరి సంఘము? రోమా సంఘము. ఈ యొక్క రోమ్ నగరం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వము 753 సంవత్సరంలో ఈ రోమ్ నగరం స్టార్ట్ అయింది. రోములస్ రెమాస్, అర్థమవుతుంది కదా? రోములస్ రెమాస్ అనేటువంటి 2 కవలలు ఈ రోము నగరాన్ని కట్టించారు. దీనికి మొట్టమొదటి రాజు రోములస్. ఇది క్రీస్తు పూర్వము 753 నుంచి 509 వరకు ఈ యొక్క మధ్యకాలంలో ఇది జరిగింది. ఈ రోమన్ కాలాన్ని చరిత్ర 3 భాగాలుగా విభజించింది. చరిత్రకారులు ఈ యొక్క రోమన్ కాలాన్ని 3 భాగాలుగా విభజించారు. ఈ రోమన్ కాలంలో మొదటి భాగం వచ్చి రోమన్ రాజుల కాలము, రెండో భాగం వచ్చి రోమన్ రిపబ్లికన్ కాలము, మూడో కాలం వచ్చి రోమన్ ఎంపైర్ అంటే రోమన్ యొక్క సామ్రాజ్యము. 3 కాలాలు. కానీ ఇప్పుడు మనము రోమా సామ్రాజ్యాన్ని మరొక చరిత్రగా అంటే మరొక భాగంగా 4వ భాగంగా ఈ యొక్క లోకానికి మనం చూపిస్తూ ఉన్నాం. అదే ఈ స్త్రీ. ఈ రోమ్ సంఘము మొట్టమొదటిగా ఏ రూపంలో కనపడింది? రాజుల రూపంలో కనపడింది. ఈ యొక్క రోమ్కి మొట్టమొదటి రాజు రోములస్. అది రోమా చక్రవర్తుల కాలం. అది కొంతకాలం సాగిన తర్వాత జూలియస్ సీజర్ వచ్చి ఆయన చేశారంటే ఒక పెద్ద శక్తివంతమైన సైన్యాధ్యక్షుడు ఆయన వచ్చి ఆయన ఏం చేశారంటే ఆ యొక్క చక్రవర్తుల కాలం నుండి ఆయన రోమన్ పబ్లికన్ అనే యొక్క కాలాన్ని ప్రారంభం చేసి ఆయన మరింత శక్తివంతంగా రోమ్ను మార్చాడు. జూలియస్ సీజర్ పేరు వినే ఉంటారు మీరు. మరింత శక్తివంతంగా మార్చాడు దాన్ని. ఇప్పుడు రోమా మరింత ఎక్కువ శక్తివంతమైన సామ్రాజ్యంగా మారిపోయింది. ఆ తర్వాత రోమన్ పబ్లికన్ తర్వాత రోమా సామ్రాజ్యము. దీనికి మొట్టమొదటిగా ఎవరైతే ఉన్నారో రాజు ఆయన అగస్టన్. రోమా సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు అగస్టన్. 753 సంవత్సరంలో ఈ రోము ప్రారంభమైతే 509 వరకు రోమా రాజుల కాలం నడిచింది. 509 నుండి క్రీస్తు పూర్వము 27 వరకు రోమన్ పబ్లికన్ కాలం నడిచింది. ఆ తర్వాత 27 నుండి క్రీస్తు పూర్వము 27 నుండి క్రీస్తు శకము 325 నైసియా సభ వరకు ఏ కాలం నడిచింది? రోమా సామ్రాజ్య కాలం నడిచింది. ఈ రోమా సామ్రాజ్య కాలంలో రాజులు ఉన్నారు. దీనికి చివరి రాజు కాన్స్టంటైన్ చక్రవర్తి. అంటే ఎన్ని భాగాలుగా మార్చారు వాళ్ళు చరిత్రకారులు? 3 భాగాలుగా మార్చారు. ఒకటి రాజుల కాలము, రెండోది రిపబ్లికన్ కాలము, మూడవది రోమా సామ్రాజ్యము, 4వది ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ స్త్రీ అవతరించింది. ఎప్పుడే అంటే ఈ స్త్రీ ఎప్పుడు ఈ సౌందర్యవతరైన స్త్రీ ఎప్పుడు ఇచ్చిందంటే ఈ క్రోధము కలిగే చూడటానికి అందంగా ఉండి క్రూరంగా ఉన్న స్త్రీ ఎప్పుడు ఈ లోకానికి కనబడిందంటే నైసియా 325 సంవత్సరంలో ఈ లోకానికి కనబడింది ఆమె. నైసియా 325 సంవత్సరంలో. అప్పటి వరకు రాజుల రూపంలో, చక్రవర్తుల రూపంలో, సైన్యాధిపతుల రూపంలో, నియంత్రణ రూపంలో రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ మహావేశ్య ఆదాముల్ని పాపంలో పడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ మహావేశ్య ఇప్పుడు ఇక్కడ సంఘము రూపం దాలుస్తోంది. ఇక్కడ అప్పటి వరకు రాజులు, నియంతలు, సైన్యాధిపతులు, సైన్యాధ్యక్షులు, శక్తివంతమైన దేశాధిపతులుగా పనిచేసింది, చలమణైంది. కానీ నైసియా 325 సంవత్సరంలో వాడు ఏమైపోయాడు? సంఘముగా అవతరించాడు కాన్స్టంటైన్ చక్రవర్తి. అప్పటి వరకు క్రైస్తవ మతం అంటే ద్వేషం ఉంది, క్రైస్తవులు అంటే ద్వేషం ఉంది, క్రైస్తత్వం అంటే అంగీకరించిన రోజులు ఉన్నాయి. సంఘానికి అది చాలా కష్టమైన కాలం.
ఎప్పుడైతే సంఘం అంతా కూడా విస్తరించిపోతూ ఉందో, అందరూ కూడా దేవుని వైపు తిరిగిపోతూ ఉన్నారో, సాతాను యొక్క పన్నాగము చెల్లట్లేదని, చక్రవర్తులుగా ఉంటే వాడు ఆలోచన సాగదని వాడు ఏం చేశాడంటే రాజుల కాలం నుండి, రాజ్యాల కాలం నుండి వాడు సంఘంలో ప్రవేశించాడు. సంఘముగా మారిపోయాడు, సంఘములో అవతారం ఎత్తాడు. ఎప్పుడు 325లో నైసియా ఆలోచన సభలో, నైసియా ఆలోచన సభలో రాజుల కాలం నుండి వాడు రూపాంతరం చెందబడి వాడు ఎలా ఎడిదిరిగాడంటే పోపుగా, ఒక మత పెద్దగా తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ, ఆ సంఘము, రాజుల కాలంలో ఉన్న సంఘము, ఆ యొక్క స్త్రీ రూపాంతరం చెందబడి ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి సంఘంగా వాడు కూడా మారిపోయాడు. సంఘం రూపంలో వాడు ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టాడు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఆ సంఘం, అవునా? ఆర్సము, ఈ యొక్క మహావేశ్య, రోమన్ కథోలిక్ సంఘము మహావేశ్య, ఇది చూడడానికి బయటికి చాలా చక్కగా అందంగా కనబడుతూ ఉంటుంది. కానీ అది ఎలాంటిది? కఠినమైన మనసు కలిగింది. సంఘ కాలాల్లో ఎంతమందిని హింసల పాలు చేసింది బ్రదర్? ఎన్ని వందల మంది చెప్పింది? పాప పరిహార పత్రాలు, విడుదల కైకోలు పత్రాలు, డబ్బులు ఇచ్చి వ్యాపారం చేసింది. ఒక వ్యక్తి దేవుని నమ్మాలంటే, ఒక వ్యక్తి పాపం పోవాలంటే ఆ యొక్క మహావేశ్య, ఆ స్త్రీ, ఆ అందమైన స్త్రీ పెట్టినటువంటి ఆ కఠినమైన చట్టం ఏంటంటే మీరు మా దగ్గర ఉన్నటువంటి విడుదల కైకోలు పత్రాలు కొనాలి. మీ పాపం పోవాలంటే ఇదిగో మేము ఇచ్చే ఈ పత్రాన్ని మీరు తీసుకోవాలి. దీన్ని మీరు ఏం చేయాలి? మీ నాలుగుల పైన అంటించుకోవాలి. అప్పుడు మీ పాపం పోతుంది, మీరు పరిశుద్ధులు అవుతారు అని ప్రజల్ని మభ్యపెట్టి, భ్రమపెట్టి, ప్రజల్ని దేవుని వైపు నడిపిస్తున్నట్లుగా మాయ చేస్తూ, అందంగా చూపిస్తూ సంఘాన్ని, తన లోపల ఉన్న కఠినమైన హృదయాన్ని సంఘం మీద ప్రదర్శించింది. స్పష్టంగా చెప్పారు. ఆ రోజుల్లో ఒక క్రైస్తవుడు పనిలోకి వెళితే అతను ఒకవేళ ఒక 10 రూపాయలు సంపాదించి పట్టుకొస్తే బలవంతంగా ఆ యొక్క సంఘం లాగేస్తుంది. ఆరాధన పేరుతో, దేవుని పేరుతో అతని దగ్గర నుంచి లాగేస్తుంది. నేటి పరిస్థితులు కూడా అలాగే కనబడుతున్నాయి. ఏజ్గిలో మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క కాపరులు ఆ మందలోని బలమైన గొర్రెల్ని వాళ్ళు ఏం చేస్తారట? తినేస్తారు. అలాగే సంఘాల్లో ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతే ఉంటారో, సంఘాల్లో ఉన్నటువంటి ఎవరైతే డబ్బు గురించి ఎక్కువగా కలిగి ఉంటారో వారిని ఈ కాపర్లు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం వారి మీద పడి వారి యొక్క ఆహారాన్ని మొత్తం కూడా తీసేసుకుంటారు వారిని. ఈ యొక్క సంఘ కాలాల్లో అదే చేసింది. సంఘం చూడడానికి అందంగా తయారైంది, ప్రేమగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఈ కాలంలో ఉన్న పోపు పేరు లియో 14. లియో 14 అని పేరు. అంటే లియో అతని పేరు, అతని సంఖ్య 14 లియోల్లో. ఇప్పుడు అతను పోపుగా ఉన్నాడు. అతను ఈ మధ్యన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను తిట్టాడు. ఎందుకో తెలుసా? వలసదారుల్ని ఆయన అడ్డుకుంటున్నాడు. మెక్సికో పట్టణ సరిహద్దుల్లో పెద్ద పెద్ద గోడ కట్టేస్తున్నాడు. ఇతర దేశాలకు సంబంధించిన వలసదారులు మా లోపలికి రావడానికి వీలు లేదు అని అడ్డుకోవడం వల్ల ఆ ట్రంప్ని ఆ పోపు విమర్శించాడు ఇటీవల కాలంలో. మొన్న అమెరికా ఆవిర్భావ దినోత్సవం జరిగినాయి. 250 సంవత్సరాలు అవుతుంది అమెరికా ఏర్పడి. పెద్ద ఎత్తున జరుపుకున్నారు అక్కడ అందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఆవిర్భావ దినోత్సవాలు జరిగితే మొన్న 5వ తారీఖున పోపు ఎవరైతే వలసదారులు వస్తూ అమెరికాకు వస్తూ వీళ్ళందరూ సరిహద్దు ద్వారా ఆపేశారో వాళ్ళు వచ్చేటప్పుడు ఆ పడవలు మునిగిపోయి ఒక 350 మందికి పైగా చనిపోయారు ఎప్పుడో. అక్కడ వాళ్ళకి సమాధులు ఉన్నాయి, వాళ్ళ అవశేషాలు ఉన్నాయి, ఆ పడవలకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించాడు. చూడడానికి ఎలా కనబడుతున్నాడు ఆయన? ఓహో, పేదల కోసం ఇంత మంచిగా చేస్తున్నాడా? వలసదారులు అంటే ఇంత ప్రేమ ఉందా? అన్ని మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా ఆ వలసదారుల మీద ఆ పోప్ లియో 14 చాలా ప్రేమను వ్యక్తపరిచాడు, చాలా విచారం వ్యక్తం చేశాడు. దీని మీద ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. వలసదారులు మీరు ఎందుకు చేర్చుకోవట్లేదు? ఒక దినాన లెటర్ రాశాడు ట్రంప్కి లియో. ఏమని రాశాడంటే, ఒక దినాన ఈ అమెరికా కూడా వలసదారులతోనే ఏర్పడింది. అవునా? అమెరికా ఎలా ఏర్పడింది? వలసగా వచ్చారు అక్కడికి.
250 సంవత్సరాల క్రితం అమెరికా లేదు. 250 సంవత్సరాల కిందట కొంతమంది వలసదారులు ఇక్కడికి వచ్చి ఆ 13 కాలనీతో అమెరికా దేశాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు అక్కడ జీవించారు. అప్పుడు అక్కడ అది ఏర్పాటైంది. అందుకోసమే అమెరికా జెండాలో 13 ఉంటాయి, దాని సంఖ్య 13. బైబిల్లో దాని సంఖ్య కూడా 13. ఆ లేఖ రాశాడు పోపు, ఒక దినాన మీరు కూడా వలసదారులుగా వచ్చి ఈ దేశాన్ని మీరు మరి స్థాపించుకున్న వాళ్ళే, మీ గర్భమున పుట్టిన వాళ్ళే కాకుండా పక్క పేదవాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. ఇది అన్నప్పుడు ఎలా ఉంటుంది బ్రదర్? పక్కన వాళ్ళకి ఆహా ఎంత మంచివాడు. కానీ ఎవరైతే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే రోమన్కి సంఘానికి విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వారిని కఠినంగా ఏం చేస్తారు? చంపేస్తారు. చూడండి, 5వ సంఘ వర్తమానికుడు మార్టిన్ లూథర్ ఈ యొక్క ఈ స్త్రీ రోమా సంఘం చేసే ఆకృత్యాలు, వీళ్ళు చేసే అగాత్యాలు, ఈ ప్రజలు చదువుతున్న విధానము, వాళ్ళు ఆరాధించే విధానము, ఇదంతా కూడా దేవుడు చెప్పిన మార్గం ఇది కాదు. ఇది స్త్రీ యొక్క పెత్తనం, ఇది రోమన్ యొక్క పెత్తనం, ఇది ఆరాధన కాదు, ఇది దేవుడు చెప్పిన మార్గము కాదు అని మార్టిన్ లూథర్ ఏం చేశారంటే ఆ దినాన ఆ సంఘ శాఖల్ని ఎదిరించి ఆయన ఏం చేశారు? బయటకు వచ్చాడు. వాళ్ళు అమ్ముతున్నారు, పాప పరిహార పత్రాలు అమ్ముతున్నారు, వాళ్ళు రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నారు. వాళ్ళు ఇది కొనుక్కోవాలి, ఇది నువ్వు కొనుక్కుంటేనే నీకు పాపానికి విడుదల అని ప్లేటు ఆయనకి ఇచ్చారు. దాన్ని చూసి దాన్ని కాలుతో ఎగిరి తన్ని మెట్ల మీద నుంచి ఆ ప్లేటు కింద జారి పడుతూ ఉంటే ఆ శబ్దానికి ప్రసంగం చేస్తాడు మార్టిన్ లూథర్. ఒక రోమా సంఘములో రోమా సామ్రాజ్యము లేదా రోమా పోపులు పరిపూర్ణమైన అధికారంతో ఉన్న సమయంలో, ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళకి లోబడి ఉన్న సమయంలో ఒక సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ దాన్ని వ్యతిరేకించాడు. ప్లేట్లో వచ్చి తన దగ్గరికి వచ్చింటే ఇక రొట్టె ముక్కలు తీసుకొని ఏం చేశాడు? ఆయన కాలితో తన్ని అవతల పడేసి, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని ప్రసంగం చేసి అక్కడి నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఈ రోజున మనందరి చేతిలో ఈ బైబిల్ ఉందంటే దానికి మూల పురుషుడు ఎవరై అంటే మార్టిన్ లూథర్. రోమన్ సంఘాన్ని నిలదీసి నువ్వు చేసే తప్పు, అప్పటి వరకు సంఘం ఎలా ఉంది? అందమైన కన్నికగా ఉంది, ఐశ్వర్యవంతురాలుగా ఉంది, ధనవంతురాలుగా ఉంది. చూడడానికి అందరూ అనుకుంటున్నారు ఎంత మంచి సంఘము, ఎంత గొప్ప సంఘము, ఎంతమంది పేదలకి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే 5వ సంఘకాల వర్తమానికుడు వచ్చి ఇది సంఘము కాదు, ఇది మహావేశ, ఇది ఆరాధన కాదు, ఇది ఎంత కూడా పాపము అని ఆ ప్రపంచానికి తెలియజేశాడు ఆయన. వాళ్ళ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని బయటకు వచ్చేసాడు ఆయన. ఆ తర్వాత 6వ సంకలము మరింత దగ్గరికి వచ్చింది. 7వ సంకలం వచ్చేసరికి అసలు ఆ స్త్రీ ఎవరో విశ్వడం చెప్పారు. ఆ స్త్రీ ఎవరో విశ్వడం చెప్పారు. ఆ స్త్రీ ఎవరో అంటే మహాబబులోను, ఆ స్త్రీ మహావేశ్య. ఆ స్త్రీ ఎవరు? ఆది గడసర్పము. ఆ స్త్రీ ఎవరు? 7 కొండల పైన కూర్చున్నటువంటి వాటికన్ సిటీ, రోమన్ క్యాథలిక్ ఆ మహావేశ్య అని 7వ సంఘకాలంలో తీసుకోవడం వచ్చిన తర్వాత దాని ముసుగుని పూర్తిగా ఆయన తొలగించాడు. చూసారా ఇప్పుడు వీళ్ళు పైకి ఎలా చూస్తున్నారు? పేదవాళ్ళకి సహాయపడాలి, రమేష్ గారు పేదవాళ్ళకి సహాయపడాలి, ప్రపంచ శాంతిని కోరుకోవాలి అని బోధించేటువంటి వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రకటన 17లో ఉన్నది మహావేశ్య ఎవరో కాదు, ఈ రోమా సంఘమే అని ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆయన మీద పగబట్టి ఆయన చంపడానికి ప్లాన్ వేసి కొన్ని సంవత్సరాల పాటు తిరిగి చివరికి వాళ్ళు 1965వ సంవత్సరము డిసెంబరు 24వ తారీఖున ఏం చేశారు? యాక్సిడెంట్ చేశారు. ఎవరు చేసింది? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అందమైనటువంటి స్త్రీ. ఈ అందమైన స్త్రీయే, చూడడానికి అందంగా ఉంటుంది ఈమె, కానీ ఎలాంటిది? కఠినమైన మనస్కురాలేమే. తన తప్పులు చెప్పినప్పుడు ఆమె ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నా తప్పులు చెప్తావా? నన్నే చూపిస్తావా? ఇది చంపుతా పగబట్టింది, ప్లాన్ వేసింది. యేసుక్రీస్తుని
అనేక మార్లు పట్టాలని చూసింది, కానీ చివరిగా ఆ ఆ సిల్వేశ్వర రోజును పట్టుకుంది. అలాగే క్రీస్తు ప్రభువును కూడా పట్టాలని చూసింది, చివరిగా డిసెంబరు 24వ తారీఖున 1965 సంవత్సరంలో పట్టుకుంది. కేవలము ఆమె ఎవరో ఈ లోకాన్ని చెప్పడమే. రాజుల రూపంలో, నియంత్రణ రూపంలో, భయంకరమైన శక్తివంతమైన సైన్యాధ్యక్షుల రూపంలో, ఆ చక్రవర్తుల రూపంలో పరిపాలించినటువంటి రోమా సామ్రాజ్యము ఇప్పుడు ఏమైపోయిందంటే సంగమ రూపంలోకి మారిపోయింది. రాజులు పోయారు, సైన్యాధిపతులు పోయారు. ఎవరు వచ్చారు ఇప్పుడు? పాస్టర్లు వచ్చారు, పోపులు వచ్చారు, బిషప్లు వచ్చారు. వాడు తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ వచ్చాడు. శక్తివంతమైన స్త్రీ విశ్వనం చెప్పారు, లేస్తది. ఎప్పుడు కనపడుతుంది ఆమె? ఎప్పుడు కనపడుతుంది? ఇప్పుడు మన కాలంలో కనపడుతూ ఉంది. దానియేలు గ్రంథంలో చూసినట్లుగా ఆమె ఏం చేస్తుందా? ప్రతి ఇంట, ప్రతి చోట తమ పితరులు ఎరిగిన దేవతను పెట్టేస్తూ ఉంటది. ఆ స్త్రీ ఏం చేస్తుంది? తమ పితరులు ఎరిగిన దేవత. ఈ పితరులు ఈ మరియ ఎవరో అంతకు ముందు ఉన్న వారికి తెలియదు. కానీ ఏమేం చేస్తుంటే ఈ మహావేశ్య, ఈ రోము అన్ని వీధుల్లో తమ పితరులు ఎరిగిన దేవతను పెట్టేసి, ఈమె దేవత, ఈమె పరిశుద్ధురాలు, ఈమె ధనికురాలు, ఈమెను ఆరాధించాలి, ఈమె ద్వారా మనము పరలోకం వెళ్ళాలి అని దేవతను చేశారు. ఆల్రెడీ దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. తమ పితరులు ఎరిగిన దేవతని ప్రతి చోట ఆమె ఏం చేస్తుందంట? ప్రతిష్ఠిస్తూ ఉంటది. జరుగుతోంది ఇప్పుడు. ప్రతి చోట ఏ వీధులు చూసినా మరియ ఫోటోనే. ఈ మరి ఎవరు? తమ పితరులు ఎరుగని దేవత. ఇంతకుముందు వాళ్ళకి తెలియదు ఈ దేవత. సూర్య దేవత తెలుసు వాళ్ళకి, చంద్రదేవత తెలుసు వాళ్ళకి, బయలుదేవత తెలుసు వాళ్ళకి, అస్తరోత్ దేవత తెలుసు వాళ్ళకి. కానీ ఈ మరి దేవత వరకు వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఆరాధించలేదు. తమ పితరులు ఎరుగని దేవతని, అంటే సూర్యదేవత, చంద్రదేవత, అస్తరోత్ దేవత, వీళ్ళందరి పేర్లు, వాళ్ళందరూ కూడా దేవతలు, దెయ్యాలుగా రూపొందించబడ్డారు కాబట్టి వాళ్ళు కూడా మరి వాక్యానికి బయటలో ఉన్న వాళ్ళుగా రూపొందించబడ్డారు కాబట్టి వాడేం చేశారంటే యుక్తి కలిగిన వాడు కాబట్టి ఆ దర్శనం విస్మరంగా చెప్తున్నారు ఇక్కడ. ఆ లేచే స్త్రీ, అందమైన స్త్రీ, యుక్తి గల స్త్రీ. సర్పం ఎలాంటిదంట? యుక్తి కలిగింది. అదే ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు లేస్తున్నటువంటి ఈ స్త్రీ కూడా తెలివైంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే పాత దేవతలందరూ కూడా విగ్రహారాధన చెప్పి బయటపడింది కాబట్టి కొత్త దేవతను పెట్టాలి. ఇప్పుడు ఆ కొత్త దేవత అన్యుల్లోంచి వచ్చిందే ఉండకూడదు. అన్యుల్లోంచి వస్తే క్రైస్తవులు ఆరాధించరు కాబట్టి క్రైస్తవులోంచి ఒక దేవతను తీసుకురావాలి. యేసు క్రీస్తు ఏ గర్భాన్నైతే వాడుకున్నారో ఆ గర్భము ద్వారా వచ్చిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని దేవతగా చూపించింది. ఎంత యుక్తి, ఎంత తెలివి చూడండి బ్రదర్. కానీ పెళ్లి కుమార్తె మోసపోదు. పెళ్లి కుమార్తె ఎవరు మోసం చేయలేదు. కృష్ణ గారు చెప్తున్నారు అసలు ఆమె తల్లే కాదు యేసుకి. ఆమె ఎక్కడ తల్లి అని పిలవలేదు ఆయన. బైబిల్ ఒక చోట ఉంది తల్లి అని, కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఉమెన్ అని ఉంది. అక్కడ ఎక్కడన్నా తల్లి అని పిలవలేదు ఆయన. ఎందుకంటే మరియ గర్భములో కృష్ణ గారు చెప్పారు ఒక్క చుక్క రక్తపు బొట్టుని ఆయన వాడుకోలేదు. మరియ గర్భంలో ఒక్క చుక్క రక్తపు బొట్టు ఆయన శరీరంలో లేదు. కేవలము ఒక గుడ్డుగా మాత్రమే మరియ గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆ దేవుని యొక్క కణాలు దాంట్లో రూపొందించబడడానికి స్త్రీ యొక్క ఆ గర్భాన్ని ఆయన వాడుకున్నాడు. ఆ గర్భంలోంచి ఆ శరీరం బయటకు వచ్చింది కాబట్టి ఆయన అంటున్నాడు ఓ ఉమెన్, ఓ స్త్రీ అన్నాడు ఆయన. ఆ చిన్నప్పుడు తప్పిపోతే నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలీదా? మరినప్పుడు కూడా ఆయన తల్లి అని పిలవలేదు. ఏ చెప్పినప్పుడు తండ్రి అని పిలవలేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నది ఒకే ఒక తండ్రి, ఆయన పరమందు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అందమైన స్త్రీ ఏం చేసిందంటే బయట దేవతను తెచ్చిపెడితే వీళ్ళు ఎవరు నమ్మరు కాబట్టి బైబుల్లో ఉన్న దేవతను తెచ్చిపెడితే ఏం చేస్తారు? సులువుగా నమ్ముతారు. ఆ స్త్రీ అందమైన స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీ. కాబట్టి సంఘంలో బైబిల్లో ఏ స్త్రీ అయితే పరిశుద్ధురాలు, నువ్వు పరిశుద్ధురాలు అని పిలువబడిందో, నీ గర్భఫలము ఆశీర్వించబడుతుందని పిలువబడిందో ఆ స్త్రీని మధ్యవర్తిగా తెచ్చిపెట్టేసింది, దేవతగా పెట్టేసింది, విగ్రహాలు చేసింది. ప్రతి ఇంటింట లేదా ప్రతి ఊరు, ప్రతి వీధిలో పెట్టేసి గోపురాలు పెట్టించేసి. అవునా? ఇది బైబిల్లో ఉంది బ్రదర్. దానియేలు చూడండి ఒకసారి 35 నుంచి చదవండి. ఒకసారి 35 నుంచి చదవండి.
11:35. మైక్ చదవండి, మైక్ చదవండి. నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీలకాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. చూసారా, అతడు పితరుల దేవతలను లక్ష్య పెట్టడు. పితరుల దేవతలు ఎవరు? అసరు దేవత, సూర్యదేవత, చంద్రదేవత, బబులోను. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా పితరులకు సంబంధించిన దేవతలు. వాళ్ళందరూ కూడా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ బబులోను దేశంలో ఉన్న వాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ పితరుల దేవత. వాళ్ళు పితరులు ఆరాధించిన దేవతల పేర్లు. కానీ ఇప్పుడు ఒక ఆయన వస్తున్నాడు, తన ఇచ్చకపు మాటల చేత మాయ మాటలతో వచ్చే ఒక వ్యక్తి వస్తున్నాడు. అతను ఏం చేస్తాడు? తన ఇచ్చకపు మాటల చేత అనేకులు ఏం చేస్తాడు? 32వ వచనం చూడండి. 32వ వచనం సరే. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. చూడండి, వాడు ఇచ్చకపు మాటలతో చాలా చక్కగా చెప్తాడు మాటలు. ఆ మాటలు విన్నప్పుడు మనకు కూడా చాలా ప్రేమగా ఉంటుంది, ఆదరణ కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే ఆ ఇచ్చకపు మాటలు విని వాడు వశం అవుతాడో వాడు వశపరుచుకుంటాడు. కానీ బుద్ధిమంతులు మాత్రం వాడికి వశం అవరు. ఆ ఇచ్చకపు మాటలు పడిపోరు వాళ్ళు. ఇప్పుడు పోపు లియో చెప్పే మాటలు ఏం మాటలు ఇవి? ఇచ్చకపు మాటలే. తరచండి, కంటిన్యూ చేయండి. 38. ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును. దేశమును క్రైమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. చాలు. ఎంత చక్కగా జరుగుతుంది బ్రదర్ ఈ వాక్యం. ఏం చేస్తాడ? దేశమును క్రయమునకు విభజించి తన వారికి ఇచ్చి వారికి ప్రభుత్వాన్ని ఏం చేస్తాడంట? అనేకుల మీద తన వారికి ప్రభుత్వమును ఇచ్చును. ఏంటి? ప్యారిస్లు, డయాసులు, పీఠాధిపతులు కొన్ని ఏరియాలు కలిపి ఏమంటారు? ప్యారిస్ అంటారు. దాంట్లో మళ్ళీ కొన్ని మండలాలను కలిపి మళ్ళీ ఇంకొక పేరు పెడతారు. వీటిలన్నిటికీ కలిపి విచారణ. మళ్ళీ వీటన్నిటికీ పైన పీఠాధిపతులు. అంటే తన వారిని ఎక్కడికెక్కడ కేటాయించి దేశాన్ని విభజించి, అంటే ఈ భూభాగాన్ని ఏం చేశాడు? ప్రపంచాన్ని విభజించి తన వారి చేతులకు ఇచ్చి అధికారం ఇదే తీసుకో ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు సిఎస్ఐ పెందుకొస్తే ఇవన్నీ కూడా ఈ ప్రాంగణ ఇదంతా మాదే, ఈ విచారణ మాదే. ఈ విచారణ పరిధిలో ఉన్న ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది సంఘస్థులు ఎందుకు ఇలా పంచుకుంటారు వీళ్ళు? ఇది ఆల్రెడీ దానియాలు చెప్పాడు. దాన్ని ఆ ఇచ్చకపు మాటలతో వచ్చి వాడు ఏం చేస్తారంటే ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని విభజించి తన వారికి అప్పగించి వారికి అధికారం ఇస్తాడు. ఈ సంఘం మీద నువ్వే రాజువే, నువ్వే నాయకుడివే. ఇక ఆ సంఘం అంతా ఏం చేయాలి? ఆయనకి లోపడాలి. అధికారం ఇచ్చాడు, ప్రభుత్వం ఇచ్చాడు. తన ఇచ్చకపు మాటలతో ఈ లోకానికి వచ్చాడు. ఎవరంటే ఇప్పుడు స్త్రీ రూపంలో ఉన్న ఈ యొక్క రోమా సామ్రాజ్య అధిపతి పోపు. తమ పితరులు ఎరిగిన దేవతను, పితరులు ఆరాధించిన దేవతను పక్కన పెట్టాడు. అది లక్ష్యం ఉంచాడు. అసరు దేవత, సూర్య దేవత, చంద్రదేవత, దాగోను దేవత, వీళ్ళెవరికంటే లక్ష్యం ఉంచడం. ఎందుకంటే వాళ్ళ ఈ రోజుల్లో వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. అందుకోసమే ఇప్పుడు కొత్త దేవతను తెచ్చిపెట్టాడు.
ప్రాకారాలు కడుతున్నాడు, గోపురాలు కడుతున్నాడు, తమ వారికి ఘనతగాలు చేస్తున్నాడు. ఏం 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 పిలుస్తారు అక్కడ? ఘనత వహించిన బిషప్పు పెడతారు పేరు, పెట్టుకుంటారా బ్రదర్? ఘనత వహించినటువంటి బిషప్పు లేదా పోపు ఘనత వహించేలా చేస్తాడు. ఇది ఎప్పుడో జరగట్లేదండి, ఇది ఇప్పుడు మన కళ్ళ ఎదురు జరుగుతుంది. ఆ అందమైనటువంటి స్త్రీ తన కఠినమైన మనసుని ఈ లోకానికి చూపిస్తూ ఉంది. ఆ అందమైన స్త్రీ ఒక దేవత రూపంలో, సంఘం రూపంలో, ఒక సంఘ కాపర రూపంలో ఇక్కడ కూర్చొని మోసం చేస్తూ ఉంది. చూడడానికి అందంగా ఉంది, కానీ తన యొక్క హృదయము చాలా కఠినమైంది, యుక్తి కలిగింది, సమయానుకూలంగా ప్రవర్తిస్తుంది. ప్రజల్ని ఎలా వశపరుచుకోవాలో ఇచ్చకపు మాటలు చెప్పి వారిని ఏం చేస్తుంది? వశపరుచుకుంటుంది. ఆ అందమైన స్త్రీ ఇప్పుడు మనం ఉన్నాం, ఆ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ స్త్రీ ఎక్కడ లేస్తుందంట? అమెరికాలో లేస్తుంది, అమెరికన్ పరిపాలిస్తుంది. ఇది 6వ దర్శనం. ఇప్పుడు చెప్పాలి ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది ఎంటే మెసేజ్లు కానీ, లేదా మనం కూడా ఇది ఎలా జరుగుద్ది, ఎలా నెరవేర్చబడుతుంది, మనం ఇప్పటివరకు మనం ఎదురు చూస్తాం. కానీ ఆశ్చర్యంగా మనం పరిశీలన చేస్తే ఆల్రెడీ ఆ స్త్రీ అమెరికా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. అమెరికాకు తెలియకుండానే ఆ స్త్రీ, ఈ అందమైన స్త్రీ, ఈ రోమా సామ్రాజ్యము, రోమా సంఘము ఆ అమెరికాని పరిపాలన చేస్తూ ఉంది. అది ఇప్పుడు దాకా ఈ లోకానికి అర్థం కాలేదు. వాళ్ళు దాంట్లో భాగమై ఉన్నారు, కానీ గమనించలేకపోయారు. కానీ బుద్ధి కలిగిన మనకి దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి వాళ్ళు ఎలాగా వాటికన్ సిటీలోంచి ఒక అమెరికా అగ్రరాజ్యాన్ని వాళ్ళు ఎలా పరిపాలన చేస్తున్నారంటే, అమెరికా దేశంలో దరిదాపుగా 70 కోట్ల మంది క్యాథలిక్స్ ఉన్నారు. అంటే ఎవరు క్యాథలిక్స్? అంటే రోమా సంఘానికి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? 7 కోట్ల మంది. 7 కోట్ల మంది అమెరికా దేశంలో క్యాథలిక్స్ ఉన్నారు. వారందరూ కూడా పోపు ఆదేశాల మనకు ఏది చెబితే అదే వింటారు వాళ్ళు. కాబట్టి అమెరికా దేశంలో రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి రిపబ్లికన్ పార్టీ, రెండోది డెమోక్రాటిక్ పార్టీ. 2 పార్టీలు ఉన్నాయి అమెరికా దేశంలో. ఈ 2 పార్టీల్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు గెలిస్తే వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఈ 2 పార్టీల పోటీ. ఒక పార్టీ పేరేంటి? రిపబ్లికన్. ఇప్పుడు ట్రంప్ పార్టీ అదే రిపబ్లికన్ పార్టీ. మరొక పార్టీ ఉంది, దాని పేరు డెమోక్రాటిక్ పార్టీ. దానికి మొన్నటి వరకు బైడెన్ లేదా ఒబామా, వీళ్ళందరూ కూడా డెమోక్రాట్లు అంటారు. వాళ్ళందరూ కూడా ఈ 2 పార్టీలే. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. చూడండి ఈ పోపు ఎంతగా చేశాడు చూడండి. దాంట్లో ఉన్నటువంటి రోమా సంఘానికి సంబంధించిన ఓట్లు పాడవకుండా ఉండాలంటే, వాళ్ళందరూ కూడా తమకే ఓటు వేయాలంటే, ఎక్కువ శాతం అక్కడ క్రిస్టియానిటీ అంటే రోమా కథోలిక్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వారందరిని ఇంప్రెస్ చేయడం కోసము పోపు యొక్క మనసులో ఏదైతే ఉందో, పోపు మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అదేంటి అంటే, ఆయన అబార్షన్కి విరుద్ధం, అబార్షన్ చేయకూడదు పోపు. తర్వాత వలసదారులను అడ్డుకోకూడదు. తర్వాత మత స్వేచ్ఛ ఉండాలి. ఇలాంటివి ఆయనకి కొన్ని నేను రాసి పెట్టించాను, ఒకసారి చూస్తున్నాను. అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎలాగా ఈ స్త్రీ అమెరికాని ఎలా పరిపాలిస్తుంది, ఎప్పుడు లేస్తుంది, ఇంకెప్పుడు వస్తుంది, మనం అంత అయిపోతుంది కదా అనుకుంటాం మనం. కానీ ఆల్రెడీ పరిపాలన చేస్తుంది. అక్కడ 20% ఓట్లు రోమన్ విశ్వాసులే, అంటే రోమన్సే. 20% ఓట్లు అంటే కథోలిక్సే. దాంట్లో అబార్షను, స్వలింగ వివాహాలు, కృత్రిమ కుటుంబ నియంత్రణ పద్ధతులు, ఇవన్నీ కూడా పోపు వ్యతిరేకిస్తాడు. పోపు సిద్ధాంతాలు ఇవి. అంటే అబార్షన్ చేయించకూడదు. ఆ తర్వాత స్వలింగ వివాహాలు అంటే ఒక జాతిని విడిచి ఒక్కొక్క జాతి పెళ్లి చేసుకోవటాలు. ఆ తర్వాత ఇంకోటి కుటుంబ నియంత్రణ చేయటం. ఇవన్నీ కూడా పోపుకి ఇష్టం ఉండదు. కాబట్టి పోపు యొక్క ఆదేశాల ప్రకారం పోపు యొక్క ఎజెండాలు ఇవన్నీ కూడా పోపు యొక్క ఆదేశాల ప్రకారము ఆయన యొక్క ఆలోచనల్ని అమలుపరచడం కోసము
ఏం చేసిందంటే రిపబ్లికన్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇది పెట్టింది. ట్రంప్ గెలిచినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ రిపబ్లికన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మా పోపు ఆలోచనలు ఏదైతే ఉందో దాన్ని మేము ఏం చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాము, ఆచరిస్తాము. పోపు ఎజెండాలే మాకు ముఖ్యము అని ఇక్కడ ఉన్నటువంటి 7 కోట్ల మంది ఎవరైతే రోమా విశ్వాసులు ఉన్నారో వారందరినీ కూడా తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి, వారందరి యొక్క ఓటుని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి, మలుచుకోవడానికి వాళ్ళ యొక్క నాయకుడైనటువంటి పోపు యొక్క అజెండాలు ఏవైతే ఉన్నావో వాటిని మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ ఓట్లన్నీ రాబడుతున్నారు. ట్రంప్ గెలిచిన వెంటనే ఏం చేశాడు తెలుసా? ఇవి చేశాడు, అబార్షన్ చేయడం నిషేధించాడు. ఇంతకుముందు అబార్షన్ విచ్చలడికి జరిగేది అమెరికాలో. ట్రంప్ గెలిచిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టాడు. అబార్షన్ చేయటము చట్ట విరుద్ధము కాబట్టి చేయొద్దు అమెరికాలో. అసలు జరుగుతుంది అమెరికాలో? ఎంత విచ్చలబెట్టి జరిగే లైంగిక కార్యాలు జరుగుతాయి అక్కడ. ప్రతి ఎవరో పురుషుడు ఎవరో స్త్రీ వాళ్ళకి వయసుతో సంబంధం లేదు అక్కడ. గర్భం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది వాళ్ళకి. కానీ అబార్షన్ చట్టం తీసుకురావడం వల్ల కంట్రోల్ అయిపోయింది. ఇది ఎవరు ఆలోచన? పోప్ ఆలోచన. వాటికన్లో కూర్చుని ఏం చేస్తున్నాడు? అమెరికాని పరిపాలిస్తున్నాడు. బ్రదర్, డెమోక్రాటిక్ పార్టీలు వీళ్ళు వలసదారులు అడుగున్నారు. వీళ్ళు ఇది కొన్ని బాగా పోప్ యొక్క అజెండాల్లో కొన్ని మాత్రం చేశాడు ట్రంప్. ఇంకో పార్టీ ఉంది, మిగిలిన భాగాలు ఏవైతే ఉన్నావో వలసదారులు రాకుండా అడ్డుకోవడం ఈ ట్రంప్ అడ్డుకుంటున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం అంతా ఒకటే, వలసదారులకు మేము వ్యతిరేకం కాదు, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, వాతావరణ సమతుల్యతను మనం కాపాడాలి అంటే యుద్ధాలకి ఇతరత్ర అన్నిటికీ కూడా మనం శాంతి సమాధానంతో మనం ఉండాలి. ఆ పోపు రెండో ఎజెండాలో ఉన్న కార్యాలన్నీ కూడా ఈ పార్టీ పెట్టింది. అంటే అమెరికా దేశంలో పరిపాలించే 2 పార్టీల్లో ఎవరి ఆలోచనలోనే మనం మాట్లాడుతున్నటువంటి అందమైన స్త్రీ యొక్క ఆలోచనలే ఉన్నాయి. అందమైన స్త్రీ యొక్క ఆలోచనలతోనే అమెరికా ఇప్పుడు నడిపించబడుతుంది. అందమైన స్త్రీ యొక్క ఎజెండానే అమెరికా రాజ్యాంగం రూపొందించబడినట్లుగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈ ఎలక్షన్ లో ఆ పోపు ఆలోచనల్ని మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికాని పాలిస్తున్నారు. అక్కడ నిలబడి అధ్యక్షుడిగా పరిపాలించేది ట్రంప్, కానీ ఆలోచనలు ఎవరి? పోపి. వాడు ఎంత యుక్తిగా పరిపాలన చేస్తాడు బ్రదర్. 6వ దర్శనం బ్రదర్, అందమైన స్త్రీ లేస్తుంది, యుక్తి కలిగింది, ఆమె కఠినమైంది, ఆమె అమెరికాని పరిపాలన చేస్తూ ఉంది. రోమన్ కాథోలిక్ సంఘము ఈ ప్రపంచానికి బహిరంగంగా కనబడకుండా అమెరికా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ట్రంప్ చేసే మేనిఫెస్టో మొత్తము పోప్ ఆలోచన. డెమోక్రటిక్ పార్టీలు పెట్టే మేనిఫెస్టో మొత్తము పోప్ ఆలోచనలు. పోపుని ఇంప్రెస్ చేయడానికి ఆ రోమన్ కథోలిక విశ్వాసుల్ని ఓటు బ్యాంక్ గా మార్చుకొని తమ వైపు తిప్పుకోవడానికి వారి యొక్క నాయకుడైనటువంటి పోపు లియో 14 యొక్క ఆలోచనల్ని మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఎక్కడ జరిగిపోయిందా లేదా? 6వ దర్శనం జరుగుతుందా లేదా? మన కళ్ళ ఎదురు జరుగుతుంది. కాబట్టి మనం చెప్తా ఉన్నాం, ఈ 7 దర్శనాలు జరిగితే ఇక ముగింపే. క్రీస్తు కనబడతారు లోకానికి. దేవుని పరిపాలన ఈ లోకం కనబడబోతుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బ్రదర్. 6వ దర్శనము మన సమయంలో జరుగుతోంది. ఆ అమెరికా సింహాసనమే కూర్చున్నది మాత్రమే ట్రంప్, కానీ ఎవరు మాట్లాడేది? అక్కడ ఇజ్రాయెల్ దేశంలో సింహాసనమే కూర్చుంది ఎవరంటే ఆహాబు, కానీ ఆలోచనలు ఎవరి? యెజబెలి. విస్మరణంగా చెప్పారు. ఆయన సింహాసనమే కూర్చున్నాడు ఆయన, కానీ ఇలా చేయాలి, ఇలా పరిపాలించాలి, ఈ చట్టం తేవాలి అని చెప్పేది ఎవరు? యెజబెలు. కానీ చూసేవాళ్ళకి మాత్రం అక్కడ ఆహాబే కనబడుతుంటాడు. ఇక్కడ ఇప్పుడు కూడా ఈ అమెరికా దేశంలో సింహాసనం మీద అక్కడ ట్రంప్ కనబడుతున్నాడు, కానీ దాని వెనక ఉన్నది ఎవరంటే మహారాష్ట్ర యెజబెలు. అమెరికాని పరిపాలన చేస్తూ ఉంది అందమైన స్త్రీ, ఈ కఠినమైన స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీ, తెలివిగా తన ఇచ్చకపు మాటలతో ఓటర్లు తన వైపు తిప్పుకుంటున్నారు. వాక్యం జరుగుతూనే ఉంది బ్రదర్. మనం మాత్రమే తినుము, తాగము, సుఖించము, వెళ్ళిపో, ఇలాగే ఉన్నాం మనం. జరిగిపోతూనే ఉంది, కానీ దేవుడు తన కార్యాలను ఆయన నెరవేరుస్తూనే ఉన్నారు. ఆయన ప్రవక్త వచ్చి
హెచ్చరిస్తే ఏలియా వచ్చి గద్దిస్తే, రాజుని గద్దిస్తే, యజబెల్ని గద్దిస్తే కోపం వచ్చింది. తన తప్పులు చూపిస్తే కోపం వచ్చింది. ఇది చేయకూడదు, తప్పు చూపిస్తే కోపం వచ్చింది. ఒక ప్రవక్తను చూడకుండా నిన్ను చంపేస్తా నేను. ఎవరు ఆత్మది? ఆది ఘట సర్పము యజబెల్ రూపంలో ఉంది, సరి చేసుకోలేదు. భర్తను ప్రేరేపించింది. నువ్వు వెళ్ళి ఏదేం చంపుతావా లేదా? నువ్వు చంపాలి. భర్త బయలుదేరేదాకా ఒత్తిడి చేసింది. ఆహాబు బయలుదేరేదాకా ఒత్తిడి చేసింది. ఎవరిని చంపడానికి? దేవుని ప్రవక్తను చంపడానికి, దేవుని ప్రవక్తను విమర్శించడానికి. జరుగుతుంది బ్రదర్. వాళ్ళకి తప్పుని చూపించినందుకు, అయ్యా నువ్వు పరిపాలించిన తప్పు, నువ్వు ఇశ్రాయేలు రాజువి, నువ్వు దీన్ని వెంబడించకూడదు, నువ్వు ఆ యెజబెల్ కార్యాలు నువ్వు పాల్గొనకూడదు అని ఆ ప్రవక్త గద్దించినందుకు, ఆ ప్రవక్త హెచ్చరించినందుకు, ఆ ప్రవక్తను చంపడానికే వెనకాళ్ళ యెజబెలు తన భర్తను ప్రేరేపించింది. ఎందుకంటే చట్టాలు చేసేది ఆమె కదా, ఆ పరిపాలించేది ఆమె కదా, రాజ్యాన్ని పరిపాలించేది ఆమె కదా. కూర్చోడానికి సింహాసనం ఆహాబు ఉన్నాడు, కానీ మొత్తం యెజబెల్ చేస్తా ఉంది. తన తప్పులు చెప్తే మాత్రం సహించలేకపోయింది. హేరోదు కాలం మనం చూసాము, సింహాసనం వైపు కూర్చుంది హేరోదు, కానీ మాటలు మాత్రము హేరోదు మాటలు కాదు. ఎవరి మాటలు వస్తున్నాయి? హేరోదియా మాటలు. తన రెండవ భార్య హేరోదియా, హేరోదియా మాట వింటున్నాడు. ఎందుకంటే ఈ హేరోదు తన తమ్ముడైన ఫిలిప్పు యొక్క భార్యని చేసుకున్నాడు, తన సహోదరుని యొక్క భార్య చేసుకున్నాడు. దేవుని ఆత్మ ఇలాంటి వాటిని సహించదు, యెజబెల్ ఆత్మది. కాబట్టి అదే ఏలి ఆత్మ కలిగిన బాప్తిస్మా ఇచ్చే యోహాను వచ్చి ఆ హేరోదు దగ్గరికి వచ్చి ఆ చేయి పెట్టి చూపించి, నువ్వు చేసేది తప్పు, నీ సహోదరుని భార్య నువ్వు తెచ్చింట్లో పెట్టుకున్నావు, ఇది తప్పు అని చెప్పాడు. లోపల కూర్చున్న హేరోదుకి ఏమైపోయింది? కోపం వచ్చేసింది. సరి చేసుకోవడానికి బదులుగా ప్రవక్త అంటే కోపం వచ్చేసింది హేరోదికి. తను తప్పు చూపిస్తూ ఉంటే సరి చేసుకోవడానికి బదులుగా ఆమెకి ప్రవక్త మీద విపరీతమైన కోపం. ఎలాంటి కోపం అంటే తన తలని నరికేంత కోపం. ఎలాంటి ఆత్మలు కూడా ఒక సంఘ కాపురం నీకు ఏదైనా తప్పు చూపిస్తే నీకు ఆవేశం, నీకు కోపం. నీలో ఏ ఆత్మ పని చేస్తే పరిచయం చేసుకోవాలి. నువ్వు ఇలా ఉండాలని చెప్తే నీకు కోపం, ఇది వాక్యానుసారంగా చెప్తే నీకు కోపం. నీలో ఏ ఆత్మ పని చేస్తుంది? హేరోది ఆత్మ, యెజబెల్ ఆత్మ. హేరోదియా తన మనసులో ఎప్పుడైతే వచ్చి తన ఎదుట తన భర్తని, నువ్వు చేసిన తప్పు, నీ తమ్ముడి యొక్క భార్యని తెచ్చింట్లో పెట్టుకున్నావు, తప్పు, అది వాక్యానుసారం కాదు అని ఎప్పుడైతే ఆ ప్రవక్త హెచ్చరించాడో పగమించేసుకుంది, అవకాశం కోసం చూస్తూ ఉంది. ఒక రోజున ఆ కుమార్తె, హేరోదియా కుమార్తె ఒక విందులో డ్యాన్స్ వేసింది. అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా సంతోషపరిచింది ఆమె డ్యాన్స్ వేసి. ఆ రాజు సంతోషించి, ఆహా నా కుమార్తె యొక్క డ్యాన్స్ ఎంత బాగుంది అని గబగబా దగ్గర పిలిచి ఆమె అడిగాడు కుమార్తెని, అమ్మా నీకు ఈ సంతోషంలో నీకేం కావాలి కోరుకో. ఆమె గబగబా ఇప్పుడే వస్తాను డాడీ అని గబగబా లోపలికి వెళ్ళింది తల్లి దగ్గరికి. డాడీ నన్ను బహుమానం అడుగుతున్నాడు, నేనేం కోరుకోమంటావు? తల్లి ఏం చెప్పాలి? ఒక నిజమైన స్త్రీ ఏం చెప్పాలి? దేవునికి లోబడే బహుమానం గురించి చెప్పాలి. కానీ ఏం చెప్పింది తెలుసా? లోపట పగతో రగిలిపోతూ తన కాలంలో ఉన్న ప్రవక్త, ఒక పాస్టరు, సంఘ కాపరి అక్కడ నిలబడి ఉంటే ఆ వంట ఉంది, నువ్వు వెళ్ళి ఆ యొక్క బాప్తిస్మా ఇచ్చే యోహాను యొక్క తలగా అడుగు అని చెప్పింది. ఏంటి బ్రదర్ ఆయన చేసిన తప్పు? నువ్వు చేసే తప్పు, వాక్యానుసారంగా ప్రవర్తించు, నువ్వు వాక్యానికి లోబడు. నువ్వు ఇజ్రాయెల్ పరిపాలించాలంటే నువ్వు వాక్యానికి లోబడు. నీ సహోదరు యొక్క భార్యను ఉంచుకోవడం తప్పు అని చెప్పడం ఆమెకు నచ్చలేదు. అవునండి, ఎవరికైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పిందంటే వాళ్ళ కోపం వచ్చిందంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు. రమేష్ మీద మీరు తప్పు చేస్తున్నారు, ఇది సరి చేసుకోవాలని ఒక సంఘ కాపరి చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే మనసు ఉంటే అతనిలో పరిశుద్ధాత్మ ఉంది. లేదు నాకే చెప్తాడా?
మా గురించి మాట్లాడతాడా అని ఆలోచిస్తున్నాడంటే అతనిలో పరిశుద్ధాత్మ లేదు. ఈ హేరోదిలో అదే ఆత్మ ఉంది. ఇజబేల్లో ఉన్న ఆత్మే తన భర్తని కంట్రోల్ చేసి భర్త సింహాసనమే కూర్చుంటే భర్త ద్వారా ఇజబేలు పరిపాలిస్తూ ఉంది. ఈ హేరోది కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందో చూస్తూ ఉంది. హేరోదియా అవకాశం కోసం చూసింది, అవకాశం వచ్చింది, వెంటనే తన కుమార్తెతో చెప్పి పంపించింది, నాకు యోహాను యొక్క తల కావాలి. రాజు భయపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, అయ్యో. కానీ నేను నీకు మాట ఇచ్చాను కదా, రాజు మాట అంటే వెనక్కి తీసుకోవడానికి లేదు ఇక. సరే, నా మాట చొప్పున చెరసాలలో ఉన్న యోహాను తెప్పించి తల కొట్టించి ఆ తల నా కుమార్తెకి ఇవ్వండి అని చెప్పాడు. సింహాసనం కూర్చుంది హేరోదు, కానీ ఆజ్ఞ ఎవరు బ్రదర్? హేరోదియా. తను ఏమనుకుందో తన భర్త యొక్క నోటి ద్వారా సాధించింది. తను ఏం చేయాలనుకుందో తన భర్తకు చెప్పి తన భర్తను ఒత్తిడి చేసి తన భర్తకు ఇష్టం లేకపోయినా ఒప్పించి తన నరికి తీసుకొచ్చి యోహాను తల చేతిలో పెట్టుకుంది. ఎలాంటి ఆత్మలు ఉన్నాయి ఈ రోజున? ఎలాంటి ఆత్మలు పనిచేస్తున్నాయి ఈ రోజున? హేరోది ఆత్మలు, యెజబెల్ ఆత్మలు. చూడ్డానికి పైన మాత్రమే ఉంటారు అక్కడ సింహాసనం మీద పురుషులు, కానీ నడిపించేది మొత్తం స్త్రీలే. నడిపించేది మొత్తం పెత్తనమంతా స్త్రీలే. వాక్యం దాన్ని ఖండిస్తుంది. పురుషుడు ఇంటికి లోబడి, పురుషుడు గృహానికి యజమాని, స్త్రీ ఆయనకి లోబడి ఉండాలి. ఇది వాక్యం. ఇది పురుషుడు ఆమె ఏలుబడి చేయకూడదు, గౌరవంతో ప్రేమతో ఆమెని పరిపాలించాలి. ఇద్దరికి దేవుడు చట్టాన్ని ఇచ్చాడు. స్త్రీ మీద పెత్తనం ఇచ్చాడు కాబట్టి నీ ఇష్టం ప్రవర్తిస్తే కుదరదు. నువ్వు ప్రేమతో గౌరవం ఆమెని పరిపాలించాలి, ఏలుబడి చేయాలి. ఒక భర్తగా నువ్వు ఆమెను ఏలుబడి చేయాలి. స్త్రీ భర్త యొక్క స్థానాన్ని స్త్రీ తీసుకోకూడదు. తల యొక్క స్థానాన్ని కాలు తీసుకోకూడదు. తీసుకుంటే భయంకరమైన శాపం. సౌలుకి అదే జరిగింది. రాజ్యాన్ని కోల్పోయాడు, ప్రవక్త స్థానాన్ని కోరుకున్నాడు. ప్రవక్త చేసే పని చేశాడు సౌలు. దేవుడు నీ రాజ్యాన్ని నీ చేతిలోకి తీసేస్తానని చెప్పాడు. అవును సోదరుడా, ఇది ఆటలాడుకునే సంఘం కాదు. ఇది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మిగతా సంఘ శాఖల్లో ఆడినట్టుగా ఇక్కడ నువ్వు ఆటలాడడానికి రాకూడదు. నువ్వు సంఘంలో వాక్యానికి లోబడినటువంటి స్త్రీ పురుషులే ఇక్కడ ఉన్నారు, అత్యున్నత సంఘంలో ఉండాలి. అలాంటి వారి కొరకే ఆయన ప్రాణం పెట్టారండి. పురుషుడి పైన ఏలుబడి చేసే స్త్రీ అత్యున్నత సంఘంలో అసలు ఉండడానికి అర్హత లేదు. నువ్వు లోబడాలి. ఖచ్చితంగా నువ్వు ప్రభువుకు లెక్క చెప్పాల్సింది సహోదరి. నువ్వు ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాల్సింది. ఆదాము చెప్పాడు, నాకు తెలియదయ్యా, నువ్వు ఇచ్చావు కదా, ఆమె నాకు తెచ్చిచ్చింది. అవునండి, స్పష్టంగా తన సందేశాలు అందుకోసమే స్త్రీ బట్టల గురించి, ఆమె వస్త్రాల గురించి, ఆమె ప్రవర్తన గురించి, ఆమె పెత్తనం గురించి అనేక మంది హెచ్చరించారు. ఎందుకంటే స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయాల్లో, ప్రవర్తన విషయాల్లో, అన్ని విషయాల్లో మెలకువగా. నీకు పరలోకం కావాలంటే నువ్వు వాక్యానికి లోబడాలి. నువ్వు పరలోకం నాకు అవసరం లేదనుకుంటే నువ్వు ఎలా జీవించిన పర్లా ఈ లోకంలో, తర్వాత సంగతి తర్వాత కదా. నీకు దేవుడు కావాలనుకుంటే, పరలోకం కావాలనుకుంటే వాక్యానికి లోబడాల్సిందే. యెజబెల్లా ప్రవర్తించొద్దు, హేరోదియలా ప్రవర్తించొద్దు. ఆహాబ్ మాత్రమే బాడీ మాత్రమే సింహాసనమే కూర్చుంది. పురుషుని బాడీ ఒకటే సింహాసనం ఉంది, కానీ ఆ నోట్లోంచి వచ్చే ఆ చట్టాలు మాత్రం అన్నీ ఎవరి? యెజబెలు. హేరోదు మాత్రమే సింహాసనం మీద ఉన్నాడు. మాట్లాడిచిందెవరు? హేరోదియా. తనకు నచ్చినట్లుగా, తనకు అనుకూలంగా మార్చేసిందట. ఆయనకి ఇష్టం లేదు హేరోదికి. కానీ భార్యను సంతోషపెట్టడం కోసం, కుమార్తెను సంతోషపెట్టడం కోసం ఏం చేశాడు? చెరసాలలో ఉన్న దేవుని సేవకుడు ప్రవక్త యోహాను తీసుకొచ్చి తలగొట్టి ఆ తలని ప్లేట్లో పెట్టి బహుమానం ఇచ్చాడు. నీ తప్పులు చెప్తే సేవకుడి మీద దాడా? నీ తప్పులు సరి చేసుకోమంటే ప్రవక్తల మీద దాడి చేస్తావా? ఆ స్త్రీ అందమైన స్త్రీ, కఠినమైన మనస్సురాలమ్మ, యుక్తి కలిగిన స్త్రీ, కఠినమైన స్త్రీ. ఆమె ఇప్పుడు మన కాలంలో అమెరికా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంది. ఇది క్రీస్తు బెణం యొక్క 6వ దర్శనం. 6వ దర్శనం. మన సహోదరులారా,
ఇవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే ఇక సమయం లేదు అని అర్థం. జరిగిపోయింది. కృష్ణుడంగా 33లో చెప్పారు, అమెరికాలో ఒక స్త్రీ లేస్తుంది, ఆమె స్త్రీ పరిపాలన తీసుకుంటుంది. అవును, స్త్రీ లేచింది. ప్రకటన 13వ అధ్యాయంలో చూడండి, ఆమె 250 సంవత్సరాలు. ఆమె యొక్క సింబల్ ఏంటి? పక్షిరాజు. పురాతనమైన అమెరికా ప్రపంచ పటం వేసి ఏ రూపంలో ఉంటుంది చూసారా మీరు గూగుల్లో? పక్షిరాజు రూపంలో ఉంటుంది. ఆ అమెరికా యొక్క ఆ మ్యాప్ కూడా వరల్డ్ లో అమెరికా మాత్రమే పక్షిరాజు రూపంలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక నిజమైన పక్షిరాజు లేకపోతున్నాడు. అక్కడ ప్రతిది కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది చదువుట. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. క్రీస్తు మరణం యొక్క మొదటి దర్శనము, ముస్సోలిని రెండవ దర్శనము, నియంత జర్మనీ నియంత హిట్లరు మూడవది, ఫాసిజం నాసిజం కమ్యూనిజం నాలుగవది, కోడిగుడ్డు ఆకారంలో కారు రావటము సైన్స్ ప్రగతి ఐదవది, స్త్రీ పతనము ఆరవది, ఒక అందమైన స్త్రీ అమెరికాని పరిపాలించడం జరుగుతోంది, నెరవేర్చబడుతోంది. కాబట్టి విశ్వాసులుగా దేవుని వాక్యాన్ని గౌరవించే బిడ్డలుగా మీరందరూ కూడా వాక్యానికి లోబడండి. సమయం ఇక లేదు, సమయం అయిపోతా ఉంది. చూడండి, ఇక్కడ ఇచ్చకపు మాటల చేత తన మాట వినువారు తన వశపరుచుకున్నాడు. అయితే బుద్ధిమంతులు వాళ్ళు లోపరుచుకోలేరు. ఆకాశ మండలం జ్యోతుల వలె ఉంటారు. వాళ్ళు తప్పించుకుంటారు. ఈ కాలంలో ఆ మహా బబులోను లేదా మహా రోమా సామ్రాజ్యం యొక్క ఇచ్చకపు మాటలు కనపడుతూ ఉన్నాయి. మీరు చూస్తే, మీరు కొట్టండి, మీరందరూ కూడా సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు కదా. పోప్ లియో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు చూడండి ఈ యుద్ధాల గురించి. ఈ మధ్యన చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడంగా చెప్పారు, చివరి పోపు అమెరికా నుంచే రావాలి. చివరి పోపు ఎవరై ఉండాలి? అమెరికా నుంచే రావాలి. అంటే అమెరికాను పరిపాలించేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా నుంచే వచ్చాడు. కానీ అమెరికాలో కనపడలేదు అతను, ట్రంప్ కనపడుతున్నాడు అక్కడ. ఇది ఎక్కడలేసాడు తెలుసా? పోప్ లియో 14 చికాగోలో పుట్టాడు. ఇతనికి 2 చోట్ల ఇది ఉంది, పౌరసత్వం ఉంది. ఇది మరీ విచిత్రం. ఇదంతా ఉద్దేశం బ్రదర్. ఈ లియో 14కి 2 దేశాల్లో పౌరసత్వం ఉంది. ఒకటి అమెరికా, చికాగోలో పుట్టాడు ఆయన, అమెరికా పౌరసత్వం ఉంది. ఇతను ఎక్కువ కాలము పెరువులో జీవించాడు, పెరువులో అతనికి పౌరసత్వం ఉంది. 2 చోట్ల ఉంది. చివరి పోపు అమెరికా నుంచి రాబోతున్నాడు. అది ఆల్రెడీ జరిగింది. అమెరికా మూలాలు ఉన్న వాళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడు ఇతనైతే అమెరికా చికాగోలో నుంచి పుట్టినటువంటి ఒరిజినల్ అమెరికన్ ఇతను. చూడండి, ఆయన చెప్పిన ప్రవచనము నెరవేర్చబడుతోంది, జరిగిపోతోంది. మనం తప్పించుకోవడానికి మార్గం లేదండి. అన్ని సమకూడి జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా. ఇప్పుడు ఆ పోపు ఈ అమెరికా ప్రజలు సంతోషపరచడం కోసము, వలసదారుల్ని నేను ఉన్నాను అని చెప్పడం కోసము ఈ వాటికన్లో ఉంటాడు అతను. తెలుసు కదా ఆ పోపు యొక్క నివాస స్థానం ఎక్కడుంటాడు? వాటికన్లో ఉంటాడు. రోమ్ అంటే అర్థం ఏంటి అంటే, రోమ్ అనగా అర్థం ఏంటంటే శక్తి, బలం అని అర్థం. వాటికన్ అనగా అర్థం ఏంటి అంటే ప్రవచనాల కొండ. ఎన్ని ప్రవచనాలు చెప్తాడో. వాటికంటే 7 కొండల్లో ఒక కొండ పేరు వాటికన్. ఆ వాటికన్ తిరిగి పెట్టారు. ఆ వాటికన్ అంటే అర్థం ఏంటి అంటే ప్రవచనాల కొండ లేదా ఉద్యాన తోట. ఇంకా చాలా అర్థం ఉంది దానికి. చేదు ద్రాక్ష చెట్టు, చేదు ద్రాక్ష, చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన పేరు ఏంటంటే అది ప్రవచనాల కొండది. ఇదంతా ఎక్కడికి వచ్చిందంటే ఈ అందమైన స్త్రీ వెళ్ళి ఆ వాటికన్ సిటీలో, ఇటలీలోని వాటికన్ సిటీలో కూర్చుంది. ఆ వాటికన్ సిటీ చాలా చిన్న దేశం అది. అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కన్నా ఈ వాటికన్ యొక్క భూభాగం ఎంత తెలుసా? 100 ఎకరాలు, 110 ఎకరాలు. దీంట్లో ఉన్న జనాభా ఎంత తెలుసా? 1000 మంది. ఇది ఒక దేశం, దీనికి ఒక సైన్యం. ఇటలీలో ఒక భూభాగంలో సపరేట్గా వెళ్ళి కూర్చున్నాడు మహావేశ. ప్రకటన 17వ అధ్యాయంలో కూర్చున్నటువంటి ఆ 7 కొండల పైన కూర్చున్నటువంటి మహావేశ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు వాటికన్లో. అవును బ్రదర్, ఇవన్నీ జరుగుతున్నాయి. 6వ దర్శనము పూర్తిగా జరిగిపోతుంది. ఈ యొక్క పోపు వలసదారుల్ని ఇంప్రెస్ చేయడం కోసం
చాలా అనుకూలంగా వాళ్ళకి అందంగా మాట్లాడుతున్నాడు. దానివల్ల యూరోపియన్ కంట్రీల్లో పోప్ అంటే చాలా గౌరవం పెరిగిపోయింది. పోప్ అంటే చాలా గౌరవం పెరిగిపోయింది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అమెరికా పతనం అయిపోతుందంటారు గల కారణం ఏంటంటే డాలర్ కంటే ఎక్కువగా యూరోపియన్ డాలర్ కరెన్సీ ఎక్కువ ఉంది. యూరో, వాళ్ళు డాలర్ అంటారు, వీళ్ళు ఏమంటారు యూరో అంటారు దాన్ని. ఇప్పుడు డాలర్ కంటే యూరో వాల్యూనే ఎక్కువ ఉంది. అంటే ఆ పోపు వాడుతున్న కరెన్సీనే ఎక్కువ వాల్యూ ఉంది. అమెరికా వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు 250 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి పెద్ద పెద్ద ఆర్టికల్స్ వేసే పేపర్లో దాని యొక్క పతనాన్ని మనం త్వరలో చూడబోతున్నాం. అది 250 సంవత్సరాల కిందట లేదు, మరలా ఇప్పుడు అది కనపడదు. ఎందుకు వచ్చిందంటే మనం మళ్ళీ వారు మాట్లాడుకుందాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు కనపడిందంటే ఆ యొక్క మహావేశకి, ఈ పోపుకి అధికారం ఇవ్వాలంటే, పోపుకి అధికారం రావాలంటే ఈ యొక్క అమెరికా సహాయం ఎంత అవసరం. కాబట్టి పోపుకి సహాయం చేయడం కోసము 250 సంవత్సరాల క్రితం అమెరికా ఏర్పడింది, అమెరికా పెరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన సంభవాలన్నింటినీ కూడా అనుకూలంగా తీసుకుంది, అగ్రరాజ్యంగా అవతరించింది, తన కరెన్సీని దేశాల పైన పెట్టింది, తీసుకెళ్ళి దేశాల పైన పెట్టింది. ఇప్పుడు కరెన్సీ దాంతో పోటీ పడుతుంది. ప్రతి దేశం యొక్క కరెన్సీ దాంతో పోటీ పడాలి. ప్రతి దేశంలో ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా కూడా డాలర్తోనే కొనాలి, మన డబ్బుతో కొనడానికి లేదు. ఇప్పుడు మనం ఆయిల్ కొనాలనుకోండి ఇరాన్ దగ్గర, మరి డైరెక్ట్గా మన డబ్బులు వాళ్ళు చెల్లించేసుకుంటాక లేదు. అక్కడ మనం ముందుగా అమెరికా డాలర్ కొని అక్కడ చెల్లించాలి. మన కరెన్సీని అమెరికా డాలర్లోకి మార్చి అది అక్కడ కట్టాలి అక్కడ. దానివల్ల మనకు చాలా నష్టపోతున్నాం మనం. ఆ డాలర్తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ చాలా తక్కువగా ఉంది. 70 పైసలు, 80 పైసలు, 90 పైసలు వాళ్ళ దిగజారిపోతుంది. అంటే అంత దీనివల్ల అమెరికా మన డబ్బు వెళ్ళడం వల్ల బోడంత లాభం వస్తుంది అక్కడ. అలా ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్తో పాటు వ్యాపారం చేయడం వల్ల అమెరికా సంపాదన ఎక్కువగా ఉంది కాబట్టి అది అగ్రరాజ్యం అయిపోయింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో మారిన పరిణామాల్ని అనుకూలంగా మార్చుకొని వాళ్ళ తరపున యుద్ధం చేసి, ఆ ఫ్రాన్స్, ఆ తర్వాత బ్రిటన్ వాళ్ళ తరపున యుద్ధం చేసి ఓడించి వాళ్ళందరికీ సహాయం చేసినట్టుగా చేసి వాళ్ళ పైన నాయకత్వం మొదలుపెట్టి నేడు ప్రపంచానికి అగ్రరాజ్యంగా మారింది. డాలర్ తీసుకొచ్చి పైన పెట్టింది. చైనా పోరాటం చేస్తూ ఉంది. యూరోపియన్ కంట్రీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా మేము అమెరికాకి ఎందుకు లోపడాలి, వాళ్ళు పోరాటం చేస్తున్నారు. రష్యా దానికి పోరాటం చేస్తూ ఉంది. బెలరస్ దానికి పోరాటం చేస్తూ ఉంది. ఎందుకంటే మా కరెన్సీ ఉంటే మాకు ఎక్కువ వస్తాయి కదా డబ్బులు, లేదా కొన్ని దేశాలు మా కరెన్సీతో మేమే నేరుగా కొనాలి. ఈ మధ్యన రీసెంట్గానే ఇండియా కొన్ని వ్యాపార లావాదేవీలు మాట్లాడుకుంది. ఇక మేము డాలర్లో మేము ఇవ్వం. ఇది కూడా ఒక మంచి పరిణామం బ్రదర్. మోడీ ప్రభుత్వం చెప్పింది, మేము డాలర్లో మేము ఇవ్వం డబ్బులు, మా ఇండియా రూపీలోనే మీకు కడతాం. తీసుకున్నారు వాళ్ళు. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అమెరికా దిగజారిపోతూ ఉంది. పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయి. ఒకరోజు అమెరికా మనకు కనపడదు, ఏడో దర్శనం. అమెరికా మనం చూడలేము. ఒక రోజున లేదు, ఇప్పుడు ఉంది, అగ్రరాజ్యంగా ఉంది. మళ్ళీ తర్వాత మనం దాన్ని చూడలేము, అది కనుమరుగైపోతుంది. రీసెంట్గా చూడండి, ఒక మాట చెప్తాను. రీసెంట్గా అమెరికా రాయబారి కార్యాలయానికి వెళ్ళాడు పోపు. ఫస్ట్ హిస్టారిక్ వెళ్ళింది. పోపు ఎక్కడికి వెళ్ళడు అసలు. హిస్టారిక్గా అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ బ్రెయిల్ బర్చ్ అని ఉంది పేరు, అతని పేరు మొత్తానికి బ్రెయిల్లో ఉంది, బర్చ్. అతను సమావేశం అయ్యాడు, భేటీ అయ్యాడు. వాళ్ళకి బహుమతులు ఇచ్చాడు. బేస్ బాలు ఇంకేదో 2-3 బహుమతులు ఇచ్చాడు. అది చూద్దాం మనం, ప్రభు చిత్తాన్ని బట్టి ఎందుకు ఇచ్చాడు చూద్దాం. వాటిని ఆ అమెరికా ఏం చెప్పాడు తెలుసా బహుమతి ఇచ్చి, ఈ బహుమతులు కేవలము అమెరికా జట్టుకు మాత్రమే నేను ఇస్తున్నాను, క్రీడాకారులు అమెరికాలో ఆడే అమెరికా జట్టుకు మాత్రం నేను ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో కొన్ని చర్చలు జరిగినాయి. అదేంటి అంటే ప్రపంచ శాంతి, ఆ తర్వాత వలసదారుల గురించి, ఆ తర్వాత మత స్వేచ్ఛ గురించి, ఆ తర్వాత వాతావరణ మార్పుల గురించి సమావేశమయ్యారు. అమెరికా వాళ్ళతో ఇతనికేం పని? అమెరికాలో మత స్వేచ్ఛ కోసం ఇతనికేంటి పని? అమెరికాలో బేస్మెంట్ ఆడేవాళ్ళకి ఇతను బాల్ ఇవ్వడం ఏంటి? ఇతరునికి ఇచ్చాడు బహుమానాలు, నా గుర్తుగా ఉండాలని చెప్పి ఇచ్చాడు అతను. ఎందుకు ఇచ్చాడు?
ఏది ఊరికే జరగట్లేదు బ్రదర్. రీసెంట్గా జరిగింది అది, సమావేశం అయ్యాడు, అది ఇంటర్నేషనల్గా పెద్ద చర్చ అయిపోయింది. పోప్ ఎక్కడికి వెళ్ళాడు కదా, ఒక అమెరికా రాయబార కార్యాలయానికి మాత్రం ఎందుకు వెళ్ళాడు అనేది పెద్ద చర్చ. ఏదో జరగబోతుంది. 7వ దర్శనం కూడా పూర్తయ్యే సమయంలో మనం ఉన్నాం. అదేంటి అంటే అమెరికా యొక్క పతనం, నాశనం. అది రష్యా అణుబాంబుతో అది నాశనం కావాలి. రష్యా ఎలాంటి బాంబు పెట్టిందంటే, రష్యా లేకపోయినా సరే టెక్నాలజీ ఏం చేసింది తెలుసా, రష్యా ఒక బాంబు పెట్టింది ఏడువైపు, అమెరికా వైపు ఒక బాంబు అణుబాంబు పెట్టించింది. అది ఒక నెల రోజుల పాటు మనుషులు ఎవరు, ఈ యొక్క అమెరికా అసలు శత్రువులు కదా వీళ్ళిద్దరు, రష్యా అమెరికా. ఈ అమెరికా రష్యా దేశంలో ఒక్క మానవుని కూడా లేకుండా చంపేసింది అనుకోండి. ఒక్క రష్యా దేశంలో ఒక్క మనిషి కూడా లేడు. కానీ రష్యాకు అణుబాంబులు మాత్రం ఎటు ఉన్నాయి, అమెరికా వైపు ఉన్నాయి. మరి పేల్చాలంటే ఇప్పుడు ఎవరు లేరు, ఒక్క మనిషి కూడా లేడు కదా, ఒక్క మనిషి కూడా లేడు. అయితే రష్యా ఏం చేసిందంటే, ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మేము పోయినా పర్లేదు కానీ అమెరికా మాత్రం ఉండకూడదు. ఏం చేసింది తెలుసా రష్యా, భూభాగంలో ఒక భారీ బాంబును అమర్చించింది. అదేంటంటే ఒక నెల రోజుల పాటు మనిషి జాడ కనుక ఆ ప్రాంతాల్లో కనుక లేకపోతే, సెన్సార్లు ఉంటాయి, మనుషులు తిరుగుతుంటేనే అది యాక్టివేట్ అవుతుంది. ఒక నెల రోజులు కనుక ఒక మనిషి యాక్టివేట్ అంటే అది తిరగలేదు అనుకోండి, అదేమవుతుందంట ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. మనుషులు లేకపోతే యాక్టివేట్ అయిపోతుంది. మనుషులు తిరిగితే సెన్సార్లు ఏం చేస్తాయి, దాన్ని ఆపేస్తూ ఉంటాయి. మనిషి సంచారం లేదు, మొదటి వారానికి, 2వ వారానికి, 3వ వారానికి అదేమవుతుందంట ఫుల్ యాక్టివేట్, ఆటోమేటిక్ అదే లేస్తుంది, తీసుకొచ్చి అమెరికా మీద వేస్తుంది, అమెరికా మొత్తం నాశనం అయిపోతుంది. తీసుకోవడానికి చెప్పారు, రష్యా అణుబాంబు మాత్రమే అమెరికాని నాశనం చేస్తుంది. ఇది ప్రవచనం. అసలు రష్యా దేశంలో ఒక్క మనిషి లేకపోయినా అమెరికా సావు అయితే గ్యారంటీ. మరి రష్యాలో ఒక్క మనిషి లేకపోయినా కూడా రష్యా యొక్క అణుబాంబుతో అమెరికా అయితే నాశనం అయిపోద్ది. క్రీస్తు ప్రవచనం ఇది జరుగుతుంది. ఇది కాబట్టి అన్ని వాక్యాలు అన్ని మన కాలంలో జరుగుతున్నాయి. కాబట్టి వాక్యానికి లోబడి ఉండండి, మరి విశ్వాసులుగా ఉండండి. హెరోదియా వలె మీరు ప్రవర్తించొద్దు, యెజబెల్ లాగా మీరు ప్రవర్తించొద్దు. మీరు మీ పైన నుండి మీ యొక్క పురుషులకి లేదా మీ అధికారులకి మీరు లోబడి ఉండండి. వాక్యం తగిన విధంగా మీ జీవితాన్ని కాపాడుకోండి. దేవుడు ఇచ్చిన మాట దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా పెదాలు విప్పండి బ్రదర్. అందరూ పెదాలు విప్పుదాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడైన మా దేవుడా, మీకు వందనాలు. ఈ సమయంలో 7 దర్శనాల గురించి గత కొన్ని వారాలుగా మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ 5వ దర్శనములో అమెరికాలో లేచిన ఒక స్త్రీ, ఆమె అందమైన స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీ, కానీ చాలా కఠిన హృదయంతో ఉంటుందని మీరు చెప్పారు. నేను చూస్తూ ఉన్నాం మా ప్రభువా, ఆ అందమైన స్త్రీ వాడవాడలో తన సంఘాన్ని అందంగా అలంకరించుకుంది. ప్రతి సంఘంలోనూ ప్రవచనాలు చెబుతుంది, దీర్ఘ ప్రార్థనలు చేస్తుంది. శాంతి, ప్రపంచ శాంతి, సమాధానము, మానవాళికి మనుగడ అవసరము, వలసదారులకి రక్షణ అవసరము. మరి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఐకమత్యంగా ఉండాలి, కలిసి ఉండాలి, ఆనందంలో ఉండాలని ఎంతో మరి ప్రేమతో చూపిస్తున్నట్లుగా నటిస్తూ ఉంది. కానీ లోపల
తన క్రూరత్వాన్ని చూపించడానికి సిద్ధమవుతా ఉంది. తన క్రూరత్వాన్ని రాబోయేటువంటి 3.5 సంవత్సరాల్లో ఎంత క్రూరత్వంగా ఉండబోతుందో అందమైన స్త్రీ చూపించబోతుంది. ఓ ప్రభు, మరి ఆ అందమైన స్త్రీ అమెరికా దేశాన్ని ఎలా పరిపాలించబోతుందో మేము చూసాము. ఇప్పుడు ఎలా పరిపాలిస్తుందో మేము చూసాము ప్రభువా. కాబట్టి నేను మరి లేఖనముల యొక్క నెరవేర్పు కాలంలో మమ్మల్ని లేవనెత్తి నెరవేర్చబడుతున్న లేఖనాలను మేము చూసినట్లుగా గ్రహించినట్టుగా మాకు గొప్ప మరి బయలుపాటునిచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బయలుపడుతున్న సమయంలో సంఘములో మేము గమనించినప్పుడు అనేక మంది నిద్రిస్తున్నారు, అనేక మంది పక్కన వాళ్ళు చూసి నవ్వుతున్నారు, సరసక్తులు విసురుకుంటున్నారు, అనేక మంది బయటికి లోపలికి విసురుతూ తిరుగుతున్నారు, టైంపాస్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మందిరానికి రాకుండానే వాళ్ళు మరి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఓ ప్రభా, ఇదంతా కూడా ప్రభు మరి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. దేవుడు తన సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు మందిరంలో ఎవరైతే దేవుని ఆత్మ కలిగిన వారు ఉన్నారో కేవలము వారు మాత్రమే తీసుకుంటారు. మిగిలిన ప్రజలు వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారని మీరు చెప్పారు మా ప్రభువా. బుద్ధిమంతులు మాత్రమే నీ వాక్యాన్ని పట్టుకోగలరు. మందిరంలో కూర్చుంటారు, స్త్రీలలో నిద్రపోతున్నారు, పురుషుల్లో నిద్రపోతున్నారు. వాళ్ళు చెప్పొచ్చు శరీర బలహీనంగా ఉంది, అవన్నీ కేవలము సాకులు మాత్రమే. ఓ సహోదరుడా, సహోదరి, ఎంత మాత్రం కూడా తప్పించుకునే సమయం లేదు. నువ్వు ఎంత వేగంగా దేవుని సన్నిధికి రాగలవో, ఎంత వేగంగా భయభక్తులకు రాగలవో అంత వేగంగా నువ్వు రాకపోతే నీకు నాశనము, పళ్ళుగురుడ తీర్పు మాత్రం మిగిలింది. కారణం చెప్పడానికి లేదు, నువ్వు చెప్పినా వినడానికి దేవుడు సిద్ధంగా లేడు. ఇది కారణము చెప్పే సమయం కాదు. మాలో మేము మేము చెప్పడానికే మేము ఇష్టపడుతున్నాము, కానీ జీవించాల్సి వచ్చేసరికి జీవించలేకపోతున్నాము. అలా ఉండాలి, ఎలా ఉండాలని ఎదుటి వారికి మేము మాట్లాడుతున్నాము, కానీ మా జీవితంలో దాన్ని మేము కొనసాగించలేకపోతున్నాము. ఇది మరింత భయంకరం ప్రభువా. సమయం లేదు. 7వ దూత 4 దినాల్లో అతను చెప్పాడు, ఇక కాలము చల్లదు, ఇక ఆలస్యం లేదు. దేవుని మర్మం బయలుపరచబడినప్పుడు ఇక ఆలస్యం లేదు. అయినా మరి నిర్లక్ష్యంగా ఉన్నవారు నిర్లక్ష్యంగానే ఉండనివ్వండి, భయభక్తుల్లో ఉన్నవారిని భయభక్తులుగా మీరు నడిపించండి, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనివ్వండి, పవిత్రుడిని పవిత్రుడిగానే ఉండనివ్వండి. మీరు చెప్పారు ఆ విధంగా. కాబట్టి ప్రభువా, సంఘంలో ఒక్క మనిషి కోసమైనా నేను వర్తమానం చెప్తానని మీరు చెప్పారు మా ప్రభువా. కాబట్టి ఇక్కడ మేము 10ల సంఖ్యలో కూర్చొని ఉండొచ్చు, లేకపోతే మేము విశ్వాసంతో ఎంతో విశ్వాసంగా బలంగా దూరం నుంచి వింటున్నాం కదా అనుకోవచ్చు. కానీ వాక్యానికి లోపడకపోతే నువ్వు మందిరంలో కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చొని విన్నా అదంతా వ్యర్థమే. వాక్యాన్ని గౌరవించకపోతే నువ్వు మందిరంలో కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చొని విన్నా అదంతా వ్యర్థమే, అదంతా వ్యర్థమే. స్పష్టంగా మీరు చెప్పారు, సంఘంలో ఒక్కరుంటే చాలు, దేవుడు వారి కొరకు ప్రవక్తను పంపిస్తాడు, దేవుడు వారి కొరకు అపోస్తలుని పంపిస్తాడు, దేవుడు వారి కొరకు పాస్టర్ని పంపిస్తాడు, దేవుడు అతని కొరకు సువార్తికుని పంపిస్తాడు. ఆ ఒక్కరి కోసమే 5-fold మినిస్ట్రీ జరుగుతుంది మీరు చెప్పారు ప్రభువా. కాబట్టి సంఘంలో ఉన్న సహోదరులు అనుకోవచ్చు, మేము చాలా మంది ఉన్నాం కదా, మేము అందరం కూడా ఎత్తపడతాం కదా, మేమందరం భక్తిలో ఉన్నాం కదా అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంతమంది నిజమైన గోధుమలు ఉన్నారు అది నీకు మాత్రం తెలుసు మా ప్రభువా. బహుశా అది ఒక్కళ్ళే ఉండొచ్చు, అది నేనే అని ప్రభు. మరి ప్రతి ఒక్కరిని తీసుకోవడానికి మీరు సహాయం తెచ్చండి, ప్రతి ఒక్కరిని కూడా వాక్య భయభక్తులు నడిపించండి. ప్రభు, మరి ఇంకా నిర్లక్ష్యంగానే, ఇంకా వెనకబడుతనగానే, ఇంకా ఎప్పుడు చెప్పినటువంటి సాక్ష్యాలే, ఎప్పుడు చెప్పిన హెచ్చరికలే, ఎప్పుడు మాట్లాడుతున్న మాటలే, మార్పు లేదు. మాటల్లో మాత్రం మార్పు ఉంటుంది, జీవితంలో మార్పు లేదు. ఇది ఒక అత్యున్నతమైన సంఘంలో ఉన్న విశ్వాస యొక్క లక్షణాలు కాదు ప్రభువా. మేమందరం కూడా నీ వాక్యానికి లోబడినట్లుగా ప్రభు మరి సహాయం తెచ్చండి. థామస్ గారు చెప్పారు, సంఘములో ఐక్యత రావాలని
ఒకరొకరు ఐక్యతగా ఉండాలని ప్రార్థించి నేను వదిలేశాను. ఎందుకంటే సంఘములో 2 ఆత్మలు ఉండటం వల్ల ఐక్యత పొందుకోలేకపోతున్నారు. అవును అవును ప్రభువా, సంఘంలో 2 ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకరిపైన ఒకరికి గౌరవం లేదు, ఒకరిపైన ఒకరికి ప్రేమ లేదు, ఒకరిపైన ఒకరికి నమ్మకాలు లేవు. కాబట్టి వీళ్ళందరూ ఒకే రకంగా ఐక్యత కలిగి ఉండడం అనేది అది జరిగే పనిగా లేదు. మీరు చెప్పారు, నేను వదిలేశాను. వారి యొక్క లక్షణాన్ని బట్టి వారి ఫలాలు కనబడతాయని మీరు చెప్పారు మా ప్రభువా. ఇప్పుడు సంఘాన్ని ఎవరైతే ప్రభువా సాతాను బోధిస్తున్న ఇచ్చకపు మాటలు వినకుండా బుద్ధిమంతుల వలె ఉంటారో, ఓ ప్రభు మరి వారిని నిజంగా భయభక్తులు నడిపించండి. హెచ్చరిక లోబడే విశ్వాసాన్ని మనసును వారికి దయచేయండి ప్రభు. మరి వాక్యము మాతో మాట్లాడుతున్నప్పుడు మేము లోబట్టకు సహాయం దయచేయండి. హేరోది వలె దాడి చేయకుండా, యెజబెలు వలె దాడి చేయకుండా మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు ఆ వాక్యానికి మేము లోబడినట్టుగా మీరే సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, సోదరుని బలపరచండి. ఇక సమయం లేదు. మేము చదువుతున్నాము, ప్రకటన 17 చదువుతున్నాము. ఇక కాలము చెల్లదు అని ఆ దూత వట్టి పెట్టుకున్నాడు. ఇక నిజంగానే కాలము చెల్లదు. ఇప్పుడు ఇది అవిశ్వాసుల కాలము, ఇప్పుడు ఇది అవిశ్వాసుల రాజ్యము, ఇప్పుడు ఇది అంత్యక్రీస్తు యొక్క కాలము. అంత్యక్రీస్తు కనబడబోతున్నాడు. వాడికి సంబంధించినటువంటి మనుషులు కూడా తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. పైకి భక్తి గల వారిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు. మేము చూస్తున్నాము, పైకి ఎంతో భక్తిగా ఉంటున్నారు, ఎంతో భక్తిగా మాట్లాడుతున్నారు, కానీ భక్తిని పొందలేని వారిగా, ఆశ్రయించలేని వారిగా వాళ్ళు ఉంటున్నారు. వారి కొరతను వారికి చూపించిన ప్రభువా. ఎవరైతే బుద్ధిమంతులు ఉన్నారో వాక్యానికి లోబడినట్లుగా సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీరు చెప్పారు, సంఘంలో ఎవరు లేకపోయినా నేను ప్రసంగం చేస్తాను. ఎందుకంటే నా ఈ మాటలు గాల్లో ఉంటాయి, నా ఈ మాటలు రికార్డ్ చేయబడతాయి, ఒక దినం ఇవి ప్లే చేయబడతాయి, రికార్డ్ చేయబడతాయి. ఇదిగో వియ్యం రుణం, నువ్వు ఈ రోజు నా మాట నాకు చెప్పలేదు అని అనడానికి ఎవరు సాక్షి చేయరు. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ప్రసంగము గాల్లో ఉంటుంది. మేము ఇక్కడ ఈ అయస్కాంత క్షేత్రాల్లో మేము వాటిని రికార్డింగ్ చేసినా చేయకపోయినా, ఈ ప్రకృతి దాన్ని రికార్డింగ్ చేస్తూ ఉంది, ఈ గాలి దాన్ని పట్టుకుంటా ఉంది, ఈ భూమి దాన్ని పట్టుకుంటా ఉంది, ఈ గోడలు దాన్ని పట్టుకుంటా ఉన్నాయి, ఈ అంతరిక్షం దాన్ని పట్టుకుంటా ఉంది, మా మాటలు ఆకాశ నక్షత్రాలు పట్టుకుంటా ఉన్నాయి, సమస్త సృష్టి మా మాటలను రికార్డ్ చేస్తూ ఉన్నాయి. ఒక రోజున ఈ అయస్కాంత క్షేత్రాలు పాడైపోవచ్చు, ఎరేజ్ అయిపోవచ్చు, డిలీట్ అయిపోవచ్చు, మాకు దొరకపోవచ్చు. కానీ మరి ఆ గాలిలో రికార్డింగ్ చేయబడిన మాటలు ధ్వనిస్తుంటాయి. ఆ మాటలు కేకలు పెడతా ఉంటాయి. మేము తప్పించుకోలేము ప్రభువా. కాబట్టి నైనా నీ వాక్యానికి లోబడినట్లుగా మీరే సహాయం దయచేయండి, నడిపించండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరుస్తుంది. దీవులు అంటే వారికి ఉన్నటువంటి సమస్యలు తీసేయమని మేము అడగట్లేదు, వారికి ఉన్న అప్పులు తీసేయమని మేము అడగట్లేదు, వారికి ఉన్నటువంటి కొరతలు తీసేమని మేము అడగట్లేదు. నీ యొక్క వాక్య బయలుపాటు అనే దీవుల్ని మనం అడుగుతున్నాం మా ప్రభువా. ఆ దీవులే మాకు ముఖ్యమైనది. ఆ వాక్య బయలుపాటు ఉంటే చాలు. మాతో మీరున్నట్లే, మాతో మీరుంటే చాలు. అక్కడ సాతానికి అవకాశం లేనట్లే. అప్పుడు మా శోధన, మా సమస్య, మా కన్నీరు, మా దుఃఖము అన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి మా ప్రభువా, మీ బయలుపాటు అనే దీవెనలు మాకు దయచేయండి, మీ ప్రత్యక్షత అనే ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోనమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడిగి పొందిన మా ప్రభువా, ఆమేన్. His Benham never fails, His Benham never fails, His Benham never fails indeed. Hallelujah, hallelujah. His Benham never fails indeed. He's coming very soon, He's coming very soon, He's coming very soon indeed. Hallelujah, hallelujah.
ప్రాణమయహోవాను సన్నదించుము, నా సమస్తమైన పరిశ్రమ సన్నదించుము, నా ప్రాణమయహోవాను సన్నదించుము. మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బిడ్డ చేసిన ఉపకారములలో దేన్ని మరువకము. ఆమె మన ప్రభువులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డ కృప ఇప్పుడు ఎల్లప్పుడూ అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేయడం మనం నడిపించను గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డము, జీవము గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి గదిలింపబడిన కానీ క్రీస్తు బిడ్డ వాక్యము గదించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నారు. ఆయన ఒక్కరికే, క్రీస్తు బిడ్డ ఒక్కరికే సకల స్తుతి, ఘనత, మహిమ, స్తోత్రము, ఆరాధన, ప్రభుత్వము, రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రైన క్రీస్తు బిడ్డ ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బిడ్డమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికి వందనాలు. God bless you. God bless you.